మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాను. అదేవిధంగా ఒక్కసారి అదే అధ్యాయం ముందు వచనాలు చదువుతామండి. పద్దెనిమిదో వచనం నుండి చదువుతామండి. అదే 30వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతాం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుడు ఈ లేఖనాల్ని వివరించడం కల్పనే నాకు సహాయం దయచేయను గాక. గ్రహించడానికి చేరువచ్చిన మీ అందరికీ ఆయన దయచూపి చేరువచ్చిన మనందరితో ఈ కొద్దిసేపు ఆయన మనతో మాట్లాడగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరువచ్చిన మీ అందరికీ సర్వోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. ఇప్పుడే కదా ఇంకా ప్రారంభమవుతుంది. దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి ఏ క్షణమో ఎత్తబట్టు మనకు తెలియదు కనుక ఏ క్షణమైన ఆయన మనల్ని సిద్ధపడుతూ ఆయన ఉంచును గాక. మరి ఏ సమయంలో కూడా మనం కోల్పోకుండా, ఏ విషయంలో కూడా మనం ఓడిపోకుండా దేవుడు ఆయన దయచూపి నిలబెట్టును గాక. ఎందుకంటే మనం జీవించిన ఈ ప్రపంచం యొక్క చరిత్ర అంతటిలో ఈ భూమి మీద ఉన్న ప్రతిరోజు ప్రతి సంవత్సరం అన్నిటిని లెక్క పెడితే ఈరోజు మనం ఉన్నంత అదృష్టకాలం ఇంతకు ముందు ఎప్పుడూ లేదండి. అంత అదృష్టకాలంలో దేవుడు మనల్ని ఉంచాడు. కారణం ఏంటంటే ఉగ్రత వచ్చే క్షణాల్లో మనం ఒక కార్యం ఏంటంటే పరిపూర్ణంగా వాక్యం విప్పబడింది, పరిపూర్ణంగా దేవుని శక్తి మన మధ్యలోకి వస్తున్నది. 3 మహాశ్రమలు కుమ్మరించబడేటప్పుడు అసలు మనల్ని కనబడకుండా దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక మాట ఉంటుంది ఏమనంటే 6వ ముద్ర అంటే ఏంటండి? శ్రమలు. మనం చాలాసార్లు వింటాం. 6వ ముద్రలో మనం చదివేటప్పుడు ఏది కనబడుతున్నది అన్నది ఇంపార్టెంట్ కాదంటే, ఏది కనబడట్లేదు అన్నది ఇంపార్టెంట్ అండి. ఏం కనబడుద్దంటే ప్రపంచాన్ని, భూమిని ఆయన కడగడం కనబడుతుంది. 144,000 మంది కనబడతారు, బుద్ధి లేని కన్యక. కానీ 6వ ముద్రలో కనబడనిది ఎవరయ్యా అంటే వధువు మాత్రమే. మరి మనం ఎక్కడ ఉంటామండి? 7th సీల్లో ఉంటాము. అంటే ఎత్తబడుట్లో దేవుడు మనల్ని ఉంచును గాక. ఎంతమంది ఆయనతో పాటు వెళ్ళాలని కోరుతున్నాం. కానీ ఆయనతో పాటు మనం వెళ్ళాలంటే అంత సులువైన కార్యమేనా లేకపోతే కష్టమైన కార్యమా? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే సులువు లేదు, కష్టం లేదు, ఏదైనా అది జరిగి తీరుద్ది అంతే. అది అక్కడ అయితే ఒక మాట ఉన్నది ఏమనంటే, ఎంతమంది మీ జీవితాలు దేవుడికి సమర్పిద్దామని కోరుతున్నారు? ఎత్తుపట్టు జరిగేటప్పుడు వధువు ఎలా ఉండాలంటే సంపూర్ణంగా దేవుని యొక్క ఆలోచన చొప్పున మారిపోవాలండి. కానీ ఈరోజు మనకున్న ప్రప్రదమైన యుద్ధాలు ఏమనంటే, ఎవరో వచ్చి మనల్ని చంపడం కాదు, ఎవరో వచ్చి మనల్ని ఏడిపించడం కాదు, లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని నువ్వు క్రైస్తవుడుకుంటావా లేకపోతే వదిలిపెడతావా వర్తమానం, ఎంత ఒత్తిడి మన మీద ఎవరికీ లేదండి. చెప్పాలంటే మనం చాలా స్వేచ్ఛగా ఉన్నాం. కానీ ఈ రోజున మనిషి మైండ్ని తినేసేయి ఒక 2 ఉన్నాయి. ఏమనంటే ఫస్ట్ వచ్చి ఏమంటారంటే ఇంటి సమస్యలు అంట. వాళ్ళకేమో ఖడ్గాన్ని పెట్టి నువ్వు ఉండకపోతే చంపేస్తామంటే వాళ్ళు ఉన్నారు. కానీ మనకేమనంటే చాలా చిన్నవి ఇంటి సమస్యలు, 2 ఆర్థికమైన సమస్యలు, 3 అనవసరమైన సమస్యలు. ఈ మన మెదడు ఎల్లప్పుడు ఈ 3 చుట్టే తిరుగుతూ ఉంటుందండి. నిజం ఆలోచించండి. హతసాక్షుల కన్నా మనం శ్రేష్టంగా జీవించవచ్చా అంటే వారు బహిరంగంగా ఈ స్వేచ్ఛ మనం వినియోగించుకోలేకుండా చేస్తున్నది ఏంటంటే జస్ట్ మన థాట్స్. అలా కూర్చొని ఉన్నాం అనుకోండి, అలా వెళ్ళిపోతాం అక్కడికి. 20 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోతాం, లేకపోతే 20 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడో అయిపోయింది, మనం మార్చలేము. ఎప్పుడో జరిగేది ఇప్పుడు నువ్వేం చేయలేవు. అదన్నా నువ్వేం చేయలేవు, ఇదన్నా ఏం చేయలేవు. కానీ ఏమైందంటే చిన్న చిన్నవి ఎవరో తిట్టారనుకోండి, ఆ తిట్టిందే కూర్చొని ఆలోచిస్తుండ్రు, వాడు నన్ను తిట్టాడు, వాడు నా మాట నుంటే పోయేది, అలా అనలేకపోయాను అసలు. అప్పుడు ఇవన్నీ నీ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. కానీ చాలా సింపుల్. జస్ట్ నువ్వు ఆ తాటం పక్కన పెట్టి దేవుడి గురించి ఒకసారి ఆలోచించు. కారణం ఏంటంటే మనం 24 hours ఆయనకే టెంపుల్ అండి. 24 గంటలు మనం దేవునికే దేవాలయాల్లో ఉండాలని కోరుతాడు ఆయన.
ఇప్పుడు కారణం ఏంటంటే నువ్వు ఆలోచించినా ఆయన గురించి ఆలోచించాలి, నువ్వు మాట్లాడినా ఆయన గురించే నువ్వు మాట్లాడాలి, వినినా ఆయన వాక్యమే నువ్వు వినాలి, పాడినా ఆయన పాటలే నువ్వు పాడాలి. జీవించడం అంటే అదే కదా, నువ్వు చేసే ప్రతిదీ దేవునితో ముడిపడిపోయి ఉండాలి ఆ కార్యం. అలా ఉంటే ఎవరన్నా మనల్ని దేవుడిని క్రీస్తుపై నుండి వేరు చేయగలరా? ఇది చాలా సింపుల్, ఇది కష్టం కాదు, సింపులే కానీ మనం చేయం. అయితే మరి గడిచిన ఆదివారం ఒక వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. నేను అక్కడ చూసిన వాళ్ళని ఇక్కడ చూస్తున్నాను కనుక ఈ కొద్ది దినాలు నాకు ఒక్క రోజు గ్యాప్ ఉన్నది, 2 రోజులు గ్యాప్, మళ్ళీ దేవుని అడుగుతూ ఉన్నా, ప్రభువా సేమ్ మెసేజ్ ఇక్కడ చెప్తే మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదే అయిపోతుంది, రిపీటెడ్గా అయిపోతున్నాయి మెసేజెస్ అన్నీ. కొంచెం వర్తమానం ఏమి ప్రభు అంటే దేవుడు దయ చూపించాడండి. చిన్న వర్తమానం మన ముందు దేవుడు ఉంచాడు, నేను కాదు, దేవుడు కృపను బట్టి. ఇది కూడా ఎప్పుడు ఎంతసేపట్లో అనుకున్నారు, జస్ట్ 10 minutes నాకు తెలిసి. పొద్దు నుండి చాలా టెన్షన్తో ఉన్నా, కొద్దిగా చాలా సింపుల్ మెసేజ్. కానీ దేవుడు ఈ స్థలం నుండి ఎవరిని ఖాళీ చేతులతో కాకుండా దేవుడు అందరితో ఆయన మాట్లాడు గాక. అయితే ఈ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మనం చదివిందండి. ఒకసారి 2వ వచనం చదువుదామండి. ముందు మీకు ఈ చాప్టర్ ఏంటో నేను కొంచెం ఇంట్రడక్షన్ చేస్తాను. ఇదేమీ లేదు, మనం అనేక సార్లు విన్న కార్యం ఇది. ఈ 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఏం జరుగుద్దంటే, దావీదుకు ఒక కార్యం తెలుసు. అప్పటికి దేవుడు కొన్ని మాటలు, దేవుడు ముందు తన వాక్కును తెలియజేసి, ఓ దావీదు, దేవుని యొక్క ఈ పట్టణాన్ని కానీ స్థలాన్ని విడిచి వెళ్ళక దేవుని యొక్క స్థలంలో నిలబడంటే జస్ట్ టెన్షన్, ఒక భయం, ఏమో నేనే సౌలును పట్టుకుంటాడేమో అనుకునే లిమిట్ దాటి పక్కెళ్తాడు. వెళ్ళిన సమయంలో దావీదు వల్లే పొరపాటు జరుగుద్ది, ఇశ్రాయేలుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి కూడా వెళ్ళి నిలబడతాడు. ఇదే సమయంలో ఈ శత్రువులందరూ వచ్చి, ఎన్నడూ దావీదు లైఫ్లో మీరు గమనించండి, తన భార్య మీద అప్పటి వరకు ఒక్కడు చేసినట్టు ఉండదు. అనేక స్థలాలు తిరిగాడు దావీదు. నేను ఇంతకుముందు మీకు ఆ లిస్ట్ కూడా చెప్పాను, అదుల్లామా ముందు చూద్దాం. అనేక స్థలాల్లో తిరుగుతూ ఉన్న దావీదు అప్పటికి రాజు కాదండి, కేవలం కాబోయే రాజు. ఆయన రాజు కాదు కానీ కాబోయే రాజు. అనేక స్థలాల్లో, చిన్న స్థలాల్లో దేవుడు అప్పటికి తిప్పుతూ ఉన్నాడు. కానీ ఏ ప్లేస్లో కూడా దావీదు యొక్క భార్యను కానీ, దావీదు యొక్క పిల్లల్ని కానీ, దావీదు యొక్క పనివారిని కానీ శత్రువు వచ్చి దాడి చేసి చెర తీసుకెళ్ళినట్టు మనం చూడం. కానీ కేవలం ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైందంటే, ఇది దావీదు చేతులు దాటి వెళ్ళిపోయింది పరిస్థితి. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే అక్కడ ఈ కార్యం మళ్ళీ విందాం మనం, ముందుకు వెళ్ళాడు, ఇశ్రాయేలుకు విరుద్ధంగా నిలబడ్డాడు, దేవుడు వాక్యానికి విరుద్ధంగా నిలబడ్డాడు. దేవుడు ఒక శ్రమను అప్పగించిన తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి పట్టణమంతా పొగ చేత నింపబడి ఉన్నది. పైకి ఖాళీ అలా పొగ పైకి వెళ్తూ ఉన్నది. తన భార్యలు లేరు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. కానీ అందరినీ శత్రువు చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే కొన్నిసార్లు ఏమైందంటే, నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనకి తెలుసు సంతోషం ఉంటుంది జీవితంలో, దుఃఖము ఉంటుంది. అవునా? మనకి ఎప్పుడు 365 days హ్యాపీనేనా? అలా ఉండదు కదండి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు నిరాశ ఉంటుంది, కొన్నిసార్లు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పొందుకునే రోజులు ఉంటాయి. కానీ మీరు గమనిస్తే, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కొన్నిసార్లు ఏం పెడతాడంటే, నీ ఆశీర్వాదాలన్నిటిలో ఒక హైలైట్ ఉంటుంది. నువ్వు అనేక దీవెనలు దేవుని నుండి పొంది ఉండవచ్చు, కానీ నువ్వు పొందిన శ్రేష్టమైన దీవెన ఏంటంటే నీ జీవితంలో ఒకటి చూపించగలవు. అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు, కానీ పలానా విషయం అయితే నేను మర్చిపోలేను ఆ కార్యాన్ని. అలాగే దేవుణ్ణి అనుమతించే శ్రమల్లో కూడా కొన్ని హైలైట్ ఉంటాయి. కొన్నేమో చిన్న శ్రమలు ఉంటాయి, కొన్నేమో తట్టుకునే శ్రమలు ఉంటాయి. కానీ కొన్ని శ్రమల దగ్గరకు వచ్చేసరికి అది నీ లైఫ్లోనే హైలైట్. ఇక నువ్వు దాని లైఫ్ లాంగ్ మర్చిపోలేవు దాన్ని. అది అలా గుర్తుండిపోద్ది లోపల. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇది ఎక్కువ ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వేం ఆశిస్తావంటే దేవుడి నుండి, సరే దేవుడు ఈ చిన్న పరిస్థితిని అనుమతించాడు, కానీ నీకు అప్పటికి లోపల ఎక్కడో 6th sense కొడతా ఉంటుంది. ఏమనంటే, ఫలానా కార్యం జరుగుద్దేమో, కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని అనుకుంటావు. లేదు దేవుడు ఆ కార్యాన్ని జరిగించినవాడు అనుకుంటావు. నీకు నువ్వే ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్తుంటావు. ఏ కార్యమైతే జరగదని నీకు నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే అదే పరిస్థితిని దేవుడు రంగం మీదకి తీసుకొచ్చి నిన్ను అదే స్థలంలో పెడతాడో, ఇక అప్పుడు నీకు అప్పటి వరకు ఏడవడానికి కన్నీరు అని ఉంటుంది. ఆ పరిస్థితికి వచ్చేసరికి ఏడవడానికి కన్నీరు కూడా ఉండదండి. అదేమనంటే పూర్తిగా మూర్ఛపోయిన స్థితి. ఇక్కడ ఏమని ఉంటుందంటే, కనీసం ఏడవడానికి, బిగ్గరగా ఏడవడానికి కూడా శక్తి లేదు వారికి. ఏడవడు అంటే సమస్య వచ్చినప్పుడు ఏడవడం ఒక ఎత్తు, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఏడవడానికి శరీరంలో శక్తి లేదు, కళ్ళల్లో కన్నీరు లేదు, సమస్తం మొత్తం ఖాళీ అయిపోయినది. ఒక్కసారి కుప్పగూలి కింద పడిపోయారు వాళ్ళు అందరూ. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు రాళ్ళు తీసుకుని, అసలు ఇదంతా జరగడానికి ఎవడు కారణమయ్యా?
ఇదిగో ఈ దావీదే కారణం, ఈ దావీదు వల్లే ఈ కార్యం జరిగింది. తల ఒక రాయి పట్టుకోండి, ఏదైనా చేసి దావీదును కొట్టి చంపేద్దాం, నా భార్య నా పిల్లలు వాళ్ళందరూ ఈ దావీదు వల్ల వెళ్ళిపోయారు, దావీదు వల్ల వెళ్ళిపోయారు, దావీదు వల్ల వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో ఉన్నాడో దావీదు, ఇంత పరిస్థితి దిగజారిపోయి తన పొరపాటు కనబడుతుంది, జరిగిన నష్టం కనబడుతుంది, శత్రువుల యొక్క ఆ చెరగా తీసుకెళ్ళిపోయి అంత ఖాళీగా ఉన్నది ఇల్లంతా. తన ఆశ పెట్టుకోవడానికి, తను నమ్మకం ఉంచడానికి ఏమంటారంటే అబ్రహాం దగ్గర చెప్తారు, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అని. అంటే కొన్నిసార్లు నువ్వు నమ్మడానికి ఏదో ఒక ఆధారం ఉంటుంది, కొన్నిసార్లు నువ్వు నమ్మడానికి ఆధారం కూడా దొరకదు నీకు. అదేమనంటే పూర్తిగా నిశ్శస్తం అయిపోయినట్లు, పూర్తిగా శూన్యం, అది పూర్తిగా జీరో. ఇక నీకు నమ్మడానికి కూడా, ఇక నువ్వేమనుకుంటున్నావు ఈ స్థితిలో దేవుడు విడిపిస్తాడంటే, కొన్నిసార్లు విశ్వాసం అని కూడా ఆ పరిస్థితి ఎలా అయిద్దంటే, బయటకేమో పాస్టర్ గారు నాకు నమ్మకం ఉంది పాస్టర్ గారు అంటావు, కానీ లోపలేమో ఇక నీకు ఆన్సర్, నీకు ఆన్సర్ ఉండదు, నాకు ఆన్సర్ ఉండదు, అంతే జీరో. ఏమైందంటే ఈ లోపల మన విశ్వాసులు వచ్చి ఏమనుకో మాకు ఏం అవశిష్ట, దేవుడు మళ్ళీ కాపాడుతాడు, ఆమె. కానీ హృదయంలో వచ్చేసరికి ఏం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ సరిపోదు దానికి. కానీ ఇటువంటి సమయంలో దావీదు దగ్గర ఒక పాట నేర్చుకోవాలండి. లేఖనం ఏమంటుందంటే, కానీ ఇటువంటి సమయంలో కూడా దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఎంతమంది దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలని కోరుతున్నారు? ఇది నీ తండ్రి చెప్పే మాట కాదు, ఇది నీ తల్లి చెప్పే మాట కాదు, ఇది ఎవరో చెప్పే మాట కాదు, కానీ కేవలం దేవుడిని బట్టి మాత్రమే నీకైనా నాకైనా ధైర్యం వస్తుందండి. ఎంతమంది దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలనుకున్నారు? అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ విషయం ఇంకొంత వినండి. మనకి ఎప్పుడు ధైర్యం వస్తుంది అంటే, ప్రాక్టికల్గా మనం మాట్లాడితే, మనం ఏదో వేదనలో వచ్చాం, ఏదో బాధలో వచ్చి సంఘంలో కూర్చొని వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఎలాగైనా ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా, ఎలా నన్ను ఆదరించు ప్రభువా, ఎలా అయినా ఈ స్థితి నుండి విడిపించయ్యా అని నువ్వు వచ్చి ప్రార్థనలో కూర్చున్నప్పుడు, సేవకుడు ఎప్పుడైతే నీకు ఆదరణ దేవుడు అంటే సేవకుడు కాదు కానీ పరిశుద్ధాత్ముడు సేవకుని ద్వారా ఒక ఆదరణ వాక్యం నీకు ఇవ్వంగానే వెంటనే గుండెలు ఎలా ఉంటాయండి, ఫుల్ గాలి కొట్టిన టైర్ ఎలా వస్తుంది, మొత్తం అప్పటి వరకు చాలా నీరసంగా వీక్ అయిపోయాడు. వెంటనే ఏమనంటే ఏమైనా పర్లేదు, దేవుడు నాతో ఉన్నాడయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఆయన ఇంకా సజీవుడుగానే ఉన్నాడు, ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడని. కానీ ఇక్కడ దావీదుకి కేసు అది కాదండి. యెహోవా మాట్లాడితే ధైర్యం రాలి. అసలు యెహోవా మాట్లాడక ముందే ఏమనుకుంటున్నాడంటే, ఈ స్థితిలో కూడా అసలు యెహోవా యొద్ద కూడా విచారణ చేయాలి. కానీ అప్పటికే ఒక ధైర్యం ఏమనంటే, అయినా ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. కానీ ఎందుకంటే దావీదుకు ఒక వాగ్దానం ఉన్నది. ఏ సౌలైతే సింహాసనం త్రోసివేయబడ్డాడు, కానీ ఓ దావీదు నువ్వు త్రోసివేయబడవు, తర్వాత నువ్వే కూర్చోవలసి ఉన్నావు ఆ సింహాసనంలో. అయితే నేను కోరుతున్నా, కొన్నిసార్లు మనం ఏమంటే వీక్గా వస్తాం, కానీ కారణం నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీకు ఒక నమ్మిక ఉండాలి. ఏమనంటే నువ్వు ఎప్పుడైతే వీక్ అయిపోతావో, నీతో మాట్లాడేది చెవిలో గుసగుసలు చెప్పేది ఎవరై అంటే అక్షరాలు వాడు కింద నుండి వస్తాడు, ఒక రాయిబారు వస్తాడు పైకి, నువ్వు చేసావు ఈ పని అవుట్, ఇక అయిపోయింది, నువ్వు ఇంతే, నువ్వు చర్చికి పోయినా నువ్వు అయిపోయి దేవుడు వదిలిపెట్టేశాడు. కానీ నీకు అటువంటి స్థితిలో కూడా ఏమైనా ఉండాలంటే కన్నీరు నువ్వు వదలకూడదు, నీ కన్నీరు నువ్వు విడుస్తూనే ఉండాలి. ప్రభువు నా వల్ల తప్పు జరిగిన మాట నిజమే నాయన అని నీ కన్నీరు నువ్వు విడుస్తూనే ఉండాలి. దెయ్యం నోరు మూపిస్తూనే ఉండాలి. ఏమనంటే ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, కానీ నా పొరపాట్లో కూడా ఆయన నా ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన నా బలహీనతలో ఆయన బలమైన దేవుడు కనుక ఈ స్థితిలో ఆయన నన్ను విడిచిపెట్టాడు. కానీ ఇక్కడికి కూడా అవతలైనా దేవుడే ఆయన. కానీ ఇప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోగానే వెంటనే వెళ్ళి దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా ఏఫోదున్నది అతని దగ్గర, ఎప్పుడైతే ఏఫోదును కూడా తీసుకొచ్చిన తర్వాత అడగడం ప్రారంభించాడు. ఇదంతా చదువుకుంటూ వెళ్దామండి ఒక్కసారి. 6వ వచనం 7వ వచనం చదువుతాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున మిగతా వాళ్ళందరికీ ఎంతమంది చదువుతున్నారండి బైబిల్? చుట్టూ వచ్చిన సైనికులు వాళ్ళందరికీ, అంటే ఆ చుట్టూ దావీదుతో ఉన్న వారందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకునగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చదవండి. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని. ఎఫోదు దేనికి వాడతారండి? మనం ఏదైనా దేవుని నుండి తెచ్చుకోవాలంటే విచారణ చేయడానికి. ప్రభువు వెళ్ళనా వద్దా,
ప్రభువా నువ్వు అవునంటావా, నువ్వు కాదంటావా, నువ్వు ఆ కాలంలో దేవుని యొక్క విచారణ చేయడానికి ఇది ఒక మార్గం అండి. చదవండి బ్రదర్. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహిమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును, ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నేను ఈ దండును తరిమిన ఎడల, అంటే నా దగ్గర నుండి ఎవరైతే చెరగా తీసుకుని పోయారో వారిని ఒకవేళ నేను తరుముకుంటూ వెళితే దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా నువ్వు ఏ మాత్రం వెనకబడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఏది పోగొట్టుకున్నావో దాని వెనక వెంటబడు, నువ్వు దాన్ని తరుము. నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారి అందరిని దక్కించుకుందామని సెలవిచ్చాను. అలాగే ఉన్నదండి లేఖనం. ఎంతమంది మీరు అడిగితే దేవుడు సమాధానం చెప్పాలని కోరుతున్నారు? దావీదు అడగంగానే దేవుడు ఏమాత్రం జాప్యించట్లేదని వెంటనే అంటున్నాడు. అసలు దావీదు ఇక్కడ ప్రభువా ఏమి అసలు జరిగిన పరిస్థితులు ఏమి పట్టించుకోవట్లేదు. మనం కొన్నిసార్లు ఏం చేయాలంటే నీ చుట్టూ ఉన్న కండిషన్ చూడబాకండి. అంటే మన చుట్టూ ఒకవేళ వ్యాధి ఉంటే వ్యాధి లక్షణం ఎలా ఉంది, వ్యాధి ఎటువంటి స్థితిలో ఉంది, డాక్టర్ రిపోర్ట్ ఏమీ కాదు, కానీ నీ పూర్తి విశ్వాసం ఎలా ఉండాలంటే ఏమీ నేను చూడగానే కేవలం నేను దేవుడి యొక్క శక్తిని మాత్రమే నేను చూస్తాను. ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే ఏం పట్టించుకోవట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. అసలు నా పొరపాటు ఇవన్నీ పక్కన పెట్టి ప్రభు ఇదంతా జరిగింది, కానీ ఇప్పుడు నా భార్య నా బిడ్డలు వీళ్ళందరూ వెళ్ళిపోతే వారిని కానీ నేను తరిమితే వారు నా చేతికి అప్పగిస్తావా నువ్వు? ఈరోజు నువ్వు నేను ఎక్కడ అడగాలంటే మన ఎఫోదు మన ఊరిని తుమ్మిమేవంటే, ఓ ప్రభు నా కుమారుడు నష్టపోతూ ఉంటే ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి పట్టుకోగలనా, నా కుమారుని మళ్ళీ దేవుని నిలబెట్టగలనా, నా కుమార్తెను నిలబెట్టగలనా, నా కుటుంబాన్ని నిలబెట్టగలనా, సంఘంలో ఒక విశ్వాసం నిలబెట్టగలనా? ఈ ఊరి మీద తుమ్మేమేమంటే నువ్వు వెళ్ళు, తప్పక నేను నీతో పాటు ఉంటానండి. ఎందుకంటే ఆయన గొర్రెల్లో ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకునే దేవుడు కాదండి, 100 గొర్రెలు లోపల ఉండాలని కోరుతుండే ఆయన. ఆయన ఎక్కడ ఉంటాడండి? గొర్రెల మధ్యలో ఉంటాడా, ద్వారం దగ్గర ఉంటాడా? ఆమేన్. అయితే మీరు గమనించండి, ఎంతమంది మీరు జవాబు కోరుతున్నారు కదా. కానీ ఇదే మొదటి సమూయేలు గ్రంథం కొంచెం ఒక అధ్యాయం ముందుకెళ్ళి చూద్దాం. 28వ అధ్యాయం. మనం ఇప్పుడు 30 చూసాం కదండి, ఒకసారి 28వ అధ్యాయం వెళ్దాం. 6వ వచనం చూద్దామండి. యెహోవా యొద్ద విచారణ చేయగా, ఇప్పుడేమో సౌలు ఒక అధ్యాయానికి యువతలేమో దావీదు విచారణ చేస్తున్నాడు దేవుణ్ణి. దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు. ఈ అధ్యాయాన్ని కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడేమో సౌలు కూడా ఆపదలో ఉండి సౌలు కూడా విచారణ చేస్తున్నాడు. చదవండి బ్రదర్. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను. దావీదు కేవలం ఎఫోదును పట్టుకుంటే దేవుడు ద్వారాన్ని తెరిచాడండి. సౌలేమో ఎతుకుతున్నాడు దేవుడు యొక్క స్వరం. ఓ ప్రభువా నేను వెళ్ళాలా వద్దా, అయ్యా నువ్వు నాతో ఉన్నావా లేదా, అయ్యా నువ్వేమంటావయ్యా అని మొట్టమొదటిగా పనుకున్నాడు. తిన్నాడు, పనుకొని ఏమనుకున్నాడంటే ప్రభువా కనీసం ఈరోజు రాత్రి కల్లో అన్న ఏదో కొంచెం నాకు ఒక చిన్న సూచని, వెళ్ళమంటావా పని వద్దంటావా, అసలు వెళ్తే ఏమైంది ఏమయ్యా అంటే కొన్నిసార్లు దేవుడు మనకి ద్వారాలు అన్నీ తెరిచినప్పుడు మనకు ఆ విలువ అర్థం కాదండి. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక్కొక్క ద్వారాన్ని మూస్తూ ఉంటాడో కారణం అందుకు పెట్టే ఏమంటే నీ జీవితంలో ఎవరితోనో ఆటలాడు, కానీ ఒకరితో ఆటలాడు మాకు. ఎందుకంటే ఆయన దూరం అయ్యాడు అనుకో, ఆయన ద్వారం మూసాడు అనుకో, ఇక ద్వారం తెరిచేవాడే ఉంటాడు. ఇంకా అక్కడ నువ్వు ఎంతమంది పాస్టర్ల చుట్టూ తిరిగినా ఎన్ని మెసేజ్ బుక్లు నీకు ఆన్సర్ అయినా దొరకదు. కారణం ఏంటంటే నీకు నువ్వు సాటిస్ఫై అవ్వచ్చు, ఆయన జవాబు ఇవ్వాలంటే డిఫరెన్స్ చూడండి ఒకసారి. వీళ్ళిద్దరికి కళ ద్వారా ఎతికాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, కింద టెన్షన్ పడుతున్నాడు, ఒత్తిడిలో పడిపోతున్నాడు. కానీ దేవుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు అయిపోయినది, మళ్ళీ ఊరి మొత్తం మేము వీటి దగ్గరకు వచ్చాడు, వీటిలో ఏమన్నా దొరుకుద్దా అని. అవి ఎతికేటప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడట్లేదు, చాలా కామ్గా ఉన్నాడు. మరి ఈ ప్రవక్తలు ఎక్కడ నుండి వచ్చారు? వాస్తవానికి సౌలు యొక్క కాలంలో అప్పటికి సమూయేలు చనిపోయాడండి. కానీ సమూయేలు యొక్క కొన్ని బైబిల్ కాలేజీలు ఉన్నాయంట, కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పోనీ వీరి ద్వారానైనా. దేవుడు ఎవరి ద్వారా ఇవ్వట్లేదు. కారణం ఏంటి అంటే సౌలు యొక్క జీవితం మొత్తం అంతటిలో ఎన్నిసార్లు దేవుడి యొద్ద విచారణ చేశాడో మీరు లెక్క పెట్టండి. దావీదు యొక్క లైఫ్ అంతటిలో అప్పటి వరకు దావీదు ఎన్నిసార్లు విచారణ చేశాడో కనిపెట్టండి. మీరు దావీదును చూసి సౌలును చూస్తే వేళ్లతో, అంటే 1, 2 మహా అయితే ముందు ఒకసారి కనపడతాడు. ఆ ఎఫోదు ఒకడు పట్టుకొని శత్రు మీదకి వెళ్ళడానికి అడిగినప్పుడు వారిలో యోనాతాను తేనె ఒకడు తింటాడు తెలియక, అదొకసారి. చాలా
ఇతని సౌలు బ్రతికి ఏంటంటే దేవుడి మీద ఆధారపడే బ్రతికి కాదు ఇది. ఆయన ఏదనుకుంటే అది చేసేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోవాలనుకున్నాడు ఇంకోటి వెళ్ళిపోతాడు, ఇది చేయాలని కూడా చేసేస్తాడు. కానీ దావీదుని మీరు గమనించండి, వరుసగా రెఫరెన్స్లు చూడండి. 1 సమూయేలు గ్రంథం 22:2-3 వచనాలు చూడండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. చాలండి, ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ నుండి ముందుకు వెళ్దాం కొంచెం. ఇది వాస్తవానికి అదుల్లాము గుహ అనే ప్రాంతంలో ఉన్నాడు. సౌలు దగ్గర నుండి దూరంగా వచ్చేసాడు దావీదు. తన యొక్క జీవితం ఎటు వెళ్తుందో తెలియని స్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చిన స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఫిలిష్తీయులు, బ్రదర్ క్షమించండి ఒక్కసారి 22వ అధ్యాయానికి వద్దాం, వచ్చి 3వ వచనం చూద్దామండి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు. ఇక్కడ దావీదు మీద ఒత్తిడి ఏమీ లేదండి, కానీ దావీదు ఏమన్నా స్వేచ్ఛగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎటు పోవాలంటే అటు వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు నా యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్ళలేను. కానీ దేవుడు ఏం చెప్తాడో ముందే కనిపెట్టి చూస్తున్నాడు. అక్కడ చదవండి బ్రదర్. దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండి నిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండిరి. ఓకే బ్రదర్, కింద వచ్చిన చదవండి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి, ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే దావీదు ఎదురు చూస్తా ఉన్నాడో దేవుడే ప్రవక్తను పంపుతున్నాడు. ఇప్పుడు గాదుని పంపించి ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదు, ఓ దావీదు నువ్వు భయపడి ఈ స్థలాలు ఎక్కడ ఉండదు, యూదా దేశానికి వెళ్ళిపో నువ్వు. ఇక్కడేమంటే మీరు దావీదు లైఫ్లో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన కార్యం అంటే, నువ్వు ఏ అడుగు నీ జీవితంలో తీస్తున్నా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభువా నాతో ఉండని అడగబాకు. కానీ ఏం అడగాలంటే మనమైతే, ప్రభువా నేను ఈ నిర్ణయం అసలు ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు నాతో ఉంటావు. చాలా వ్యత్యాసం ఉందండి. ప్రభు నేను నిర్ణయం తీసుకున్నాను నువ్వు నాతో ఉండనే దానికి, ప్రభువా నేను ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు నాతో వస్తావు అనే దానికి చాలా వ్యత్యాసం ఉన్నదండి. సౌలు ఏమనంటే తన నిర్ణయం నచ్చినది తీసుకొని అడుగుతాడు, ఏమంటే ప్రభువా వస్తావా అని. కానీ దావీదు ఏమంటాడంటే, అయ్యా నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇది నా సొంత ఆలోచన కాదు, నా సొంత తెలివితేటలు కాదు, నా యొక్క సొంత బలము కాదు, కానీ ఎందుకంటే నీకు భవిష్యత్తులో రాబోయే కార్యాలన్నీ నీకు తెలుసు కనుక ఏది శ్రేష్టమో ఏది మేలే నువ్వు మాత్రమే నాకు చెప్పగలిగిన దేవుడివి. ఓ దేవా దయచేసి నేను ఎటెళ్ళాను నువ్వు తెలియజేయి. వెంటనే దేవుడు నువ్వు అడగడం నీ వల్లనైతే జవాబు చెప్పడం దేవుడికి బాగా సాధ్యమండి. ఈ దేవుడు ఎలానా మాట్లాడగలడు మనతో. ఎలా మాట్లాడుతుంది? నీ కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడగలడు, మెసేజ్ బుక్ ద్వారా దేవుడు మాట్లాడగలడు, బలిపీఠ మీద ఉండి దేవుడితో మాట్లాడగలడు, దర్శనమైన దేవుడికి ఇవ్వగలడు, సూచనైన దేవుడికి ఇవ్వగలడు. వెతకడం నీ చేతనైతే జవాబు ఇవ్వడం దేవుడికి ఎల్లప్పుడూ సాధ్యమే అండి. దేవుడు ఏం కోరుతాడంటే, నా మీద ఆధారపడే ప్రజలు ఎవరు ఈ రోజున? ఎంతమంది ఆయన మీద ఆధారపడాలని కోరుతారు? కానీ మీరు కూడా గమనించండి, ఆయన మీద ఆధారపడడం అంటే అంతని మించిన అదృష్టం ఇంకోట్లేదండి. కానీ ఆయన మీద ఆధారపడాలంటే కొన్నిసార్లు అంటారు కదా, గుండెల్లో దమ్ము ఉండాలి మనకి. ఆ పదం కరెక్ట్ అనుకుంటారు. దమ్ము అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సింహం ముందుకు వెళ్ళాలనుకోండి, ఏం కావాలి మన గుండెల్లో? మా ఇంట్లో కుక్క దగ్గర ఆడుతానంటే కుదురుతుంది. అక్కడ అసలు చూడంగానే మనం చచ్చిపోతాం. అందను అది ఎప్పుడైతే గాండి చిట్లాందని కొన్నోరు చూడంగా పడిపోతాం. నిలబడాలంటే నీకేం కావాలి? నాకు ధైర్యం కావాలి. మనకి నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడాలంటే, ఎందుకయ్యా అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీకు ముందే బ్లూ ప్రింట్ ఇచ్చి చెప్పడు. ఏమనంటే, నువ్వు పలానా స్పాట్కి వచ్చిన తర్వాత అక్కడి అట్లా తీసుకెళ్తాను, అక్కడి అట్లా తీసుకెళ్తా, అప్పుడు నీకు వీళ్ళు ఎదురు వస్తారు, నేను అప్పుడు తోడుకుంటే ఏం చెప్పడు దేవుడు. నీకు ఇష్టమైన నా మీద ఆధారపడ్డాడు. మనం ఏమంటే, ప్రభువా నాకు చాలా ఇష్టం ప్రభువా నీ మీద. ఓకే రైట్ రా అంటాడు ఆయన. నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే, చుట్టూ ఉన్న బంధువులు వదిలిపెడతారు, చుట్టూ ఉన్న స్నేహితులు వదిలిపెడతారు, నీకు ఎటు చూసినా సహాయం ఇచ్చేవాడు ఉండడు, నిన్ను మధ్యలో నిలబెడతాడు, నడి సముద్రం మధ్యలో. అలా పెట్టి ఊరుకుంటాడు ఆయన. నీకు ఎప్పుడైతే ఒత్తిడి వస్తే ఏం చేయాలో తెలియదు, ముందుకెళ్తే మునిగిపోతావు. ఎలా ఇశ్రాయేలుని ఎలా పెట్టాడండి? ముందుకెళ్తేనేమో ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్తేనేమో ఫరో సైన్యం ఉన్నది. ఇప్పుడు ఆ టైంలో చెప్పగలమా, ప్రభువా ఇప్పుడు కూడా నీ మీదే మేము ఆధారపడతామని? ఎంతమందికి అర్థమైనదండి? దేవుడి మీద ఆధారపడ్డం అంటే ఆటలు కాదండి. అంటే మన మీద అనుకుంటాం, అయ్యా నువ్వు ఆధారపడ్డావంటే ఎవరిని వచ్చి ఒకరు మీ పిల్లలు వచ్చి అమ్మా ముందేం జరుగుద్దంటే అట్లే
ఏం చేసామంటే పూర్తిగా దేవుడు హస్తాలకు అప్పగించానంటే ఇక నీ ఆలోచన ఏది పని చేయదు దాని విషయంలో. వెంట ప్రభా ఇలా నిలబడున్నానయ్యా, ఉట్ట చేతులతో నిలబడున్నానయ్యా, మైండ్ కూడా ఉత్తిగా పెట్టుకొని ఉన్నానయ్యా, నీ ఆలోచన నాకు ఇవ్వయ్యా, నువ్వే మార్గాన్ని తెరవయ్యా, నువ్వు అడుగు ముందేసే వరకు నేనేమీ చేయలేనయ్యా, నేను కేవలం సామాన్యుడిగా ఇక్కడ నిలబడున్నానయ్యా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఓరకే నిలిచిండు, ఆయన ఇచ్చే రక్షణ నువ్వు నీ కన్నులారా చూస్తాను. కానీ నువ్వు నేనేం చేయాలంటే ఓరకే నిలిచి ఉండాలి. అక్కడ ఏమనంటే సమస్తం ఆయన మీద మోపాను, నా భారం అంతా, నా భారం నా భుజం మీద లేదు కానీ చింత యావత్తు ఎవరి మీద? మన భుజాల మీద. కామ్ ఫ్రీ. దావీదుని చూడండి అసలు ఎన్ని స్టెప్పులు. మళ్ళీ ఇంకో వచ్చిన చూద్దాం బ్రదర్, 23వ అధ్యాయం 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. ఎప్పుడండి? మరలా చదవండి బ్రదర్. యెహోవా యొద్ద విచారణ చేసెను. యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. ఎప్పుడైతే ఈ మాట అన్నారో గమనించండి. ఇప్పుడేమో కెయీలా అనే ప్రజలు ఉన్నారు అక్కడ, దావీదేమో వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే సహాయం చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఏ విషయాలు ఆధారపడాలి? అన్ని విషయాల్లో. ఎంతమంది అన్ని విషయాల్లో దీవించబడదాం అనుకుంటున్నారు? నువ్వు అప్పుడు అన్ని విషయాలు ఆయన మీద ఆధారపడితే అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి పూర్తిగా. ఇప్పుడు వెళ్ళి సహాయం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అనుకుంటాడు, అమ్మో నాకు నేను వెళ్తే ఎక్కడో దగ్గర ఓడిపోతాను, ఎందుకన్నా మంచిదని మళ్ళీ ప్రభువా వెళ్ళమంటావా అని. ఎప్పుడైతే దేవుడు వెళ్ళమని సెలవిచ్చాడో ఆ మాట పట్టుకున్నాడని అందరితో చెప్తున్నాడే, మనమందరం రేపు యుద్ధానికి వెళ్ళబోతున్నాం, దేవుడు నన్ను వెళ్ళమన్నాడని అనగానే వెంటనే అక్కడ వాళ్ళు అందరూ వచ్చాయా కొంచెం ఆలోచించు. నువ్వు ముఖాముఖిగా ఉంటేనే సౌల్ని నూరుకోడు. నువ్వు యోధా ప్రాంతాల్లోనికి వెళ్తే నువ్వు వెళ్ళి యుద్ధం చేసావు విషయం తెలిస్తే ఏమైద్ది నీకు? తట్టుకుంటావు అనగానే ఇప్పుడు వెంటనే వీళ్ళ ఆలోచన ఇది చూడంగానే ఏం అర్థం కావట్లా. మళ్ళీ వచ్చిన చూడండి, ఇప్పుడు తన సొంత నేను మళ్ళా దేవుని యొద్దకు వెళ్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో ఏం కావాలంటే ఆయన యొద్ద మరలా 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 విచారణ చేసేవాళ్ళు కావాలండి. దేవుడి దగ్గర ప్రతి విషయంలో విచారణ చేసేవాళ్ళు కావాలి, ప్రతిరోజు విచారణ చేసేవాళ్ళు కావాలి, ప్రతి అడుగులో విచారణ చేసేవాళ్ళు కావాలి, ప్రతి నిర్ణయంలో విచారణ చేసేవాళ్ళు కావాలి. ఇక సంపూర్ణంగా మనం ఏంటంటే గొర్రె వేలే సమర్పించుకొని ఇక నాకంటూ హక్కులు ఏమీ లేవు ప్రభువా, నాకంటూ శక్తి అనేది ఏదీ లేదయ్యా, సంపూర్ణంగా నీకే అప్పగించుకున్నానండి. దావీదు ఇప్పుడు వాపట్ల మళ్ళా దేవుని యొద్ద లేఖనం వెంటనే మరలా విచారణ చేయ. మళ్ళా చదవండి బ్రదర్ 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నువ్వు మరలా 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 అడిగితే దేవుడికి ఏమి విసుగురాదండి. నువ్వు మరలా 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 అడిగితే దేవుడు మరలా 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 చెప్తానే ఉంటాడు దేవుడు. ఆయన చదవండి బ్రదర్. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. వీళ్ళు ఒక మోస ప్రజలండి. సాయం చేసేంత వరకు ఒకలాగా ఉన్నారు, సాయం చేసిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేశారు వీళ్ళు. సాయం చేసేవరకు ఏమంటే దావీదు నువ్వే మాకు అన్నట్టు నిలబడ్డారు. కానీ ఎప్పుడైతే దావీదు నిజంగానే వచ్చాడు, దేవుడు ఇచ్చిన మాట చొప్పున జయాన్ని పొంది వీళ్ళందరినీ విడిపించాడు. విడిపించిన తర్వాత సౌలు ఇక్కడికి వచ్చి అడుగుతాడు, ఏవయ్యా మీరంతా ఎంతమంది ఉన్నారు, కనీసం నాకు అందరిని అడుగుతూ ఉంటాడు, దావీదు ఎక్కడ ఉన్నాడో చెప్పచ్చు కదా, దావీదు మీకు ఏమన్నా కానుకలు ఇస్తాను, నేను కదా ఇచ్చేది, ఏమైనా ఆస్తంతా ఇవ్వగలిగింది నేను కదా అనగానే ఇదే కెయీలా ప్రజల యొద్దకు దావీదు వచ్చేటప్పుడు మరలా దావీదు అడుగుతాడు దేవుడిని, ఎన్నడూ నీ నమ్మకం మనుషుల మీద ఉంచు మాకు, నేను సహాయం చేశాను కదా వాళ్ళు నాకు తోడుంటారని అనుకోవట్లేదు దావీదు. కానీ ఇప్పటికి అనుకుంటున్నాడు, నేను సహాయం చేశాను నిజమే, కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలీదు. మరలా యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు, అయ్యా నేను కానీ ఈ స్థలంలో ఉంటే వీరు నన్ను వదిలిపెడతారా లేక తిరిగి శత్రువుకు అప్పగిస్తారా? చదవండి బ్రదర్ మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ 11వ వచనం చూడండి. కెయీలా జనులు ఒకసారి 9వ వచనం చూడండి బ్రదర్. సౌలు తనకు కీడే ఉద్దేశించి ఉన్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కెయీలాకి వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించి ఉన్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. నాకు తెలిసినది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా ఈ ఆత్మలు పోవండి. మీ జీవితంలో నా జీవితంలో కనబడతానే ఉంటాయి. ఆశీర్వాదం పొందే వరకు, ఒక సహాయం మీ దగ్గర పొందేంత వరకు చాలా మంచివారుగా ఉంటారు. మనం అనుకుంటాం వీరంత కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు నీకు నాకు వివేచన దయచేయాలి. నువ్వు నమ్మినట్టు ప్రజలు బయట కనబట్టుట్టు ఉండరండి,
ఆ ఆత్మలు ఏమైతే తరాలు తరాలు దాటి వెళ్తూ ఉంటాయి. మోసం చేసే ఆత్మ అది. కారణం యేసు ప్రభు అద్భుతాలు చేసేటప్పుడు అక్కడే ఉండేమన్నారంటే హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం. కానీ ఆయన్నే సిలువ వేసేటప్పుడు అదే చేతులు మళ్ళా అన్నాయట, ఆయన సిలువేడి, ఆయనను సిలువేడి, ఆయనను సిలువేడి. ఆత్మలు ఎక్కడికి పోవు, తరాలు తరాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు కూడా ఉంటాయి. కనుక నువ్వు నేనేం చేయాలంటే ప్రతి విషయంలో, ఎంతమంది ఇష్టపడుతున్నారు, ప్రతి విషయంలో ఆయన మీద మనం ఆధారపడేట్లు దేవుడు దయ చూపిన గాక. ఇంకా ఈ వచనాలు మనం అన్నీ చూస్తే ఇంకా చాలా ఉంటాయండి. దేవుడు దయ చూపించిన గాక. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఒక కార్యం మనం చూడాలి, దేవుడు దయ చూపించిన గాక. ఎలా అన్నీ సంపూర్ణంగా. కానీ ముందే చెప్పాను, అది దేంతో కూడిన కార్యం, అది ధైర్యంతో కూడిన కార్యం. అది అంటే నడి సముద్రంలో అలా వదిలిపెట్టి దేవుడికి ఏం చెప్పకుండా ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తుంటాడు. ఏం చేస్తావు నువ్వు అని. అప్పుడు మనం ఏం చేయాలంటే యెహోవాను బట్టి ధైర్యం కలిగి ఉండాలి. అక్కడ ఏమంటే నువ్వు చెప్పినంత వరకు నేను చేశాను, ఆ హృదయంలో నిశ్చిత ఉన్నదయ్యా అంటే దేవుడు నిలబెట్టి వదిలిపెట్టాడండి. ఎప్పుడైతే నీ నమ్మకాన్ని పరీక్షించి నువ్వు ఓకే అనిపిస్తుందో దేవుడికి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికన్నా అత్యున్నత స్థానంలో దేవుడు నిలబెడతాడండి. దేవుడు ఊరకే మధ్యలో పెట్టి వదిలేయడు, కానీ నిన్ను ఒక సాక్ష్యంగా దేవుడు వాడుకోగలడు. ఆయన నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టగలడు. ఆయన నిన్ను ఒక అంటే దేవుని నమ్మితే ఇలా ఉంటుందిరా అన్నట్టు అందరికీ సాక్ష్యంగా ఒకళ్ళని దేవుడు మధ్యలో నిలబెట్టి ఆయన ఉంచగలిగిన దేవుడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారండి. అయితే మీరు గమనించండి, ఈ విషయంలో ఎల్లప్పుడూ ఏమనంటే నువ్వు నీ జీవితాన్ని ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తావో నువ్వు అనుకున్నంత వేగంగా కొన్నిసార్లు పరిస్థితులు కనబడవు. మనం ఏమనుకుంటే వెంటనే దేవుడు చేస్తాడు, దేవుడు చేయడు. కొన్నిసార్లు నేను ఏం చేస్తాడంటే ఒకే పరిస్థితిలో కొంత సమయం, ఎక్కువ సమయం నలగనిస్తాడు నిన్ను. మరొక స్థలానికి వచ్చి అనుకుంటావు దేవుడు ఎక్కడి నుండి కూడా విడిపించేస్తాడు నన్ను అనుకుంటావు. కానీ కొన్నిసార్లు విడిపించడు. కారణం ఏంటంటే నీ జీవితంలో కొన్ని నీకు అనుభవాలు రావాలి. నా జీవితంలో నాకు కొన్ని అనుభవాలు నాకు రావాలి. మనం ఏమనుకుంటే ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నా, కానీ దేవుడు ఏం కంగారు పట్టు మనం మరిచామని. దేవుడు ఏమంటాడు, కొంచెం ఓపిక పట్టు, నీకు కొంత ట్రైనింగ్ అయితే ఇక్కడ. ఎప్పుడైతే ఓకే అనుకుంటే దేవుడు, కారణం ఏంటంటే ఆయనతో నువ్వు నడవాలంటే నువ్వు తొందరపడకూడదు, ఆయనతో నువ్వు నడవాలంటే నువ్వు ఆలస్యం చేయకూడదు. ఆయన ఎప్పుడు అడుగులు వేస్తే నీ అడుగులు కూడా అప్పుడే కదులుతా వెళ్తేనే ఆయన అనుకున్న నిర్ణయం మన ఎందు దేవుడు నెరవేర్చగలడండి. దేవుడు దయ చూపును గాక. అయితే ఈ నిర్ణయాలు అనే దాని గురించి చాలా చెప్పొచ్చును. గడిచిన ఆదివారం మరి కొంతవరకు కవర్ చేయగలిగిన దాన్ని దేవుడు దయ చూపును గాక. ఒకసారి మళ్ళీ 30వ అధ్యాయానికి వద్దామండి. ఒకసారి 2వ వచనం చదువుదామండి. గనులేమి అల్పులనేమి. ఇప్పుడు శత్రువు వచ్చి పట్టుకెళ్ళాడు. గనులేమి, అల్పులేమి, అందులోనున్న ఆడువారిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఈ వచనంలో మీకు ఏమైనా కృప కనపడుతుందా? నాకు మాట కనపడుతుంది కృప. ఏమైనా కనపడిందండి మీకు? కనపడిందక్క? ఎవరికన్నా ఈ వచనం మళ్ళా చదవండి బ్రదర్ ఒకసారి. గనులేమి. ఇప్పుడు దావీదు యొక్క స్వాస్థ్యం ఇదంతా. గనులేమి, అల్పులేమి, అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. ఏమైనా కృప కనపడుతుందా? నాకు కనపడుతుంది కృప. ఒకవేళ అసలు దావీదులోడు ఎవ్వరు లేరు, వీళ్ళందరినీ పట్టుకొని మీరు సిద్కియా దగ్గర గమనించండి. గడిచిన దినాల్లో కూడా సేవకులు పంచుకున్నారు లేఖనం. మరి ఇక్కడ రాలేదనుకుంటుంది. సిద్కియాని అలాగ నిలబెట్టి ఉంచుతారు రాజుని. దేవుడు మాట వినడు. అది మరి ఆ వాక్యం మీకు కూడా అది ఎప్పుడు అనుకూల పరిస్థితి మరి సేవకుల ద్వారా దేవుడు చెప్పును కాక. అదేమనంటే ఆ టాపిక్ ఏంటంటే తీసుకున్నది, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుని సన్నిధిలో ఆశపడి ఉంటావో, ఎల్లప్పుడూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలని కోరుతాడు ఆయన. ఆయన ఎప్పుడైతే నీతో ముఖాముఖిగా మాట్లాడాలని కోరినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే శత్రువుని నీకు ముఖాముఖిగా ఉంచుతాడంట. ఎంతమంది కాన్సెప్ట్ అర్థమైందండి? దేవుడు ఎలా కోరుతాడు? మనతో కోరుతాడు ఆయన. అట్లాగే ఎంతమందికి మీ భార్యలతో ప్రేమగా మాట్లాడే ఇష్టం అండి? అదే ఫస్ట్ సంవత్సరం పోనీ, మళ్ళీ ఇప్పుడు నేను ఇలా అడిగితే ఇబ్బంది. పోనీ ఫస్ట్ సంవత్సరం అని ఉంటుంది కదా, 2-3 సంవత్సరాలు నీకు దొరకరు. మా ఆఫీసులో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆ టైం అయితే ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆయన ఇదేంటి బాబు అందరు ఇంటికి వెళ్తారు మీరేంటని వెళ్ళరా అన్నట్టే, నీకేం చెప్పను బాబు, ఇంటికి వెళ్ళామంటే
జోబీలకు మామూలుగా ఉండడం మొత్తం పిండేస్తారని గుంటూరులో 9 వరకు తిరిగాడు. ఇక్కడ తిరిగి ఇక షాపులు ఈయన ఎప్పుడు వెళ్తాడంటే ఆఫీస్ కట్టేసినప్పుడు వెళ్తాడు, ఆ ఇంటి చుట్టూ షాపులు అన్నీ కట్టేస్తే వెళ్తాడు. ఈయన ఏమనంటే ధైర్యం వస్తుంది, మనల్ని ఏ షాపింగ్కి తీసుకెళ్ళరు. అయితే ముందు మాటికి ఒక ప్రేమ అనేది ఉంటుంది కదా, కానీ మన మధ్యలో ప్రేమ అన్నా చల్లారుతా మళ్ళీ ఏదో గుర్తొచ్చి మళ్ళీ ప్రేమ పొంగు వస్తుంది. కానీ దేవునితో మనకున్న ప్రేమ చల్లారి పొంగేది కాదండి. అది ప్రవక్త ఏమంటాడు, 30 సంవత్సరాల ముందు నేను దేవుని కలుసుకున్నప్పుడు నాలో ఎటువంటి మంట నాకు ఆయన గురించి ఉన్నదో నేటికి నాకు అదే మంట ఉన్నది ఆయన మీద. దేవుడు మనకు కూడా అటువంటి ప్రేమను ఇచ్చాను గాక. మీ ఫస్ట్ లవ్ దేవునితో ఎలా ఉన్నదో, ఎంతమందికి మీ ఫస్ట్ లవ్ ఇష్టపడతారు దేవుడితో? నేను బాగా ఇష్టపడతానండి. నా జీవితంలో నేను చూపించి చెప్పగలేమనంటే నీకు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కన్నీరే. దేవుని సన్నిధానంగానే ఒక ఆసక్తి ఉంటుంది. దేవుడి సన్నిధి అంటే నీకు ఇక దేవుని సన్నిధి మించిన ఆనందంతో కూడిన స్థలం ఏది కనబడదు నీకు. అయితే ఒక ప్రశ్న, ఈరోజు నీకు అదే ప్రేమ ఉన్నదా దేవుని మీద? ఉన్నదానా లేదనా? ముందున్న అదే ప్రేమ ఈరోజు ఉందా మనకి దేవుని మీద? డౌట్ ఉంది. ప్రేమ తర్వాత ఇప్పుడు డౌట్ ఉంది అంటే ఉందంటే మళ్ళీ. కానీ మీరు గమనించండి, మీ జీవితంలో మీరు కొన్నిసార్లు పౌలు ఏమంటాడంటే, కొన్నిసార్లు అంటాడు మీకు ముందున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంటాడు, కొన్నిసార్లు అంటాడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి అంటాడు, కానీ కొన్నిసార్లు అంటాడు నీ ముందటి దినాలను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎఫెస్ సంఘాలతో మాట్లాడేప్పుడు ప్రభు అంటారు కదా, నేను నీ మీద ఒక్క తప్పిదం మోపవలసినది, అదేమనగా నీ మొదటి ప్రేమ మరిచితవనే తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నదని. దేవుడు ఎన్నడూ సంఘాన్ని ఆ స్థితిలో ఉంచకుండా మిమ్మల్ని నన్ను ఆయనతో మనం మొదటిలో ఎటువంటి ఎఫెక్షన్తో మనం ఆయనతో ఉన్నామో చివరి వరకు దేవుడు అలాగే ఉంచును గాక. నువ్వు ఆ ప్రేమలో ఉంటే ఎన్నడూ పడిపోవండి. ఆ ప్రేమలో ఉంటే నిజంగానే దేవుడి కొరకు నిలబడతానే ఉంటావు నువ్వు ఆ స్థితిలో. అయితే గమనించండి, ఎప్పుడైతే దేవుడినితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆయన ఇష్టపడతాడు నీతో మాట్లాడాలని. నేను చాలా ఇష్టపడతాను. ఏమంటే నీతో ఎంతమంది మాట్లాడినా నీకు ఆదరణ రాదు, కానీ 100 మంది కూర్చొని నీ కచ్చిపులతో చేసిన 100 మంది కూర్చొని కొటేషన్లు చెప్పినా నీకేం జరగదు. కానీ నీకు ఎప్పుడైతే నీ యొక్క హృదయంత రంగం లోపల ఇది దేవుడు నాతో మాట్లాడాని అనిపిస్తుందో ఒక్క పదం చాలండి 100 మంది ఎవరైనా ఆదరణ ఇవ్వడానికి. కేవలం ఒక్క పదం చాలు మనకి లక్షల మంది ఎవరైనా ఆదరణ ఇవ్వడానికి. ఏమనంటే ఎందుకంటే దేవుడినితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వెన్నడూ ముఖాన్ని చాటు చేసుకోమాకు. ఆయన ముఖాముఖిగా మాట్లాడినప్పుడు నువ్వు కూడా ముఖాముఖిగా ఆయనతో నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, ఆయన ఎల్లప్పుడు నేను దీవెనలతోనే నింపుతాడు ఆయన. కానీ ముఖాముఖిగా మాట్లాడినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు చూస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, జాగ్రత్త, కొంచెం జాగ్రత్త అని. ఎక్కడి వరకు దిగజారుద్దంటే నువ్వు ఏ శత్రువుని చూసి అనుకుంటావో ఈ శత్రువు ఆ శత్రువు వీళ్ళందరూ లెక్కలేరు అనుకుంటావో అదే శత్రువుని తీసుకొచ్చి ముఖాముఖిగా నిలబెడతాడంట. నీకు దేవుడు కనబడ్డప్పుడు నువ్వు ఎవరిని చూస్తే భయపడతావో అదే శత్రువు ముఖాముఖిగా ఉంటాడు. అటువంటి స్థితిలో సిద్కియా ఉన్నప్పుడు ఏమైందంటే అతడు రాజు నిలబడి ఉంటాడు, అక్కడ రాజకుమారులు ఉంటారు. అప్పుడు ఇర్మియా బతిమనాడు చెప్తాడు, ఓ సిద్కియా రాజా దయచేసిన మాటని ఇప్పటికన్నా ఈయన దేవుడి మాట. మనకు అన్నీ బాగున్నప్పుడు వినడం కష్టంగా ఉంటుంది కదండి. ఎప్పుడైతే పరిస్థితులన్నీ తారిపోయినా రాజు అక్కడ నిలబడుతూ ఉన్నాడు, సొంత కుమారుల పక్కన ఉండగానే రాజు అంటాడు, ఏమన్నా నువ్వే నా సిద్కియా ఇదంతా అని మాట్లాడుతూ కత్తి పెట్టి సక పొడుచుకుంటూ వెళ్తూ ఉండగానే రాజు తండ్రి అతను కళ్ళ ముందే ఎప్పుడైతే బిడ్డలు అలా కుప్పకూలి పడిపోతాయి, అంటే ఏడవడానికి విన్నాం కదా, కొన్నిసార్లు ఏడవడానికి కూడా శక్తి ఉండదు మనకు. అటువంటి స్థితిలో దేవుడు అనుమతిస్తాడు. అక్కడ దిగజారిపోయి ఏమనంటే ఇంకా చూస్తారు మొత్తం అది వివరించలేని పరిస్థితి. తండ్రి ముందు కొడుకుని చంపితే అసలు చూడండి, తండ్రి ముందే కొడుకుని చంపితే, కానీ ఇక్కడ దావీదు దగ్గర దావీదు లేడు అసలు. అక్కడ ఎవరు లేరు, రక్షించేవారు లేరు, పోరాడేవారు లేరు, ఎవరు లేరు. కానీ ఎప్పుడైతే ఈ భార్యను పట్టుకున్నప్పుడు వాళ్ళు చంపొచ్చు, వాళ్ళు పాడు చేయొచ్చు, వాళ్ళు చేతులు వేయచ్చు. కానీ నీకు నాకు కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసినా మనం నష్టపోయే దాంట్లో కూడా కొన్నిసార్లు దేవుడు సాతానికి హద్దు గీత గీస్తాడండి. ఏమనంటే ఇది దాటి నా కుమారుడి యొద్దకు వెళ్ళమాకు, నువ్వు ఇది దాటి నా కుమారుడి యొద్దకు వెళ్ళమాకు, కేవలం పనిష్మెంట్ మాత్రమే ఇస్తున్నాను వారికి. కానీ తిరిగి నేను మళ్ళా ఏం జరిగినా వాడు నా కుమారుడే, ఏం జరిగినా వాడు నా కుమార్తె ఆవిడ, ఏం జరిగినా వారు నా సంతానమే, వారు ఏం జరిగినా వారు నాకు వారసులు, వారు ఏం జరిగినా వారు నేను. కానీ కొన్నిసార్లు స్కూల్లో చూడండి, స్కూల్లో కనబడితే ఏమంటే ఏమన్నా పిల్లల గురించి కంప్లైంట్ ఏమన్నా స్కూల్కి వెళ్ళి ఏం చెప్తారంటే పిల్లలు ఉండగా టీచర్ ఉండగానే చూసి వాళ్ళు చెప్తారు, వాళ్ళు మనల్ని చూడగానే వాళ్ళకి అన్ని కంప్లైంట్లు గుర్తొచ్చేస్తాయి. టీచర్లను చూడ, పేరెంట్స్ని చూడంగా మీ వాడు ఇది చేశాడు, మీ వాడు అది చేశాడు, మీ వాడు అది చేశాడు, ఇది చేశాడు అనగానే వెంటనే చూసి చేశాడా ఇక మామూలు కాదు, ఉతికేసేయండి, మొత్తం ఉతికేసేయండి. నేను చెప్తున్నాను, నేను మీకు మాట నేను చెప్తున్నాను, ఉతికేసేయండి, మీరు ఇక ఆరేసేయండి, అది ఇచ్చేయండి, ఇచ్చేయండి, మొత్తం అని చెప్పదు. అసలు చూసుకో, కొట్టేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. అప్పుడు కూర్చుని టెన్షన్ వచ్చేస్తుంది, ఇదేంట్రా బాబు మా పేరెంట్స్ని తీసుకొస్తే ఉతికేయండి అన్నాడు, అది చేసేయండి, ఇది చేసేయండి అన్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళి చెప్తే ఊరుకొని వస్తాం అట్లాగా.
మళ్ళీ వెనకాల మనమే మధ్యవర్తిత్వం ఏమనంటే వింటాడులే అండి, ఏదో ఊరికి చెప్పినట్టు కొట్టబాకండి. వింటాడు, మాట చెప్తాగా, నేను ఇంట్లో చెప్తాను కదా. కేవలం నువ్వు టీచర్కే హద్దులు గీస్తే మరి సాతాను విషయం కొన్నిసార్లు నీ విషయంలో నా విషయంలో దేవుడు సాతానుగా హద్దు గీత గీయడా? ఆయన గీస్తాడండి కొన్నిసార్లు. గనుకనే నువ్వు కోల్పోయిన అనేక సార్లు తిరిగి మళ్ళీ దేవుడిని చేతిలో పెట్టాడు దాన్ని. అది నష్టానికి అప్పగించచ్చు, కానీ అప్పగించాడు. దేవుడు ఏమంటాడంటే నాకు అప్పగించడం ఇష్టం లేదు. అది ఏమంటే ఏమి జరిగినా వారు నా బిడ్డలు కనుక ఆ విషయంలో మాకు సాతానా దూరంగా పో నువ్వు. అక్కడ యోబు విషయంలో అడిగాడా దేవుడు? అవునా కదా అండి? అనుకున్నాడు యోబును పూర్తిగా అప్పగిద్దాం అనుకోలే దేవుడు. అనుకున్నాడు నువ్వు తన ఇంటికి తనకు కలిగినదంతా చేయి, కానీ యోబును మాత్రమే చేయి మాకు. ఫస్ట్ టైం. రెండోసారి వచ్చినప్పుడు అంటాడు నువ్వు యోబు యొక్క శరీరాన్ని ఏమైనా చేయి, కానీ ఇంకా దేవుడు గీత గీస్తున్నాడు, అతని ప్రాణాన్ని మాటికి తాకకు సుమి, ఎందుకంటే నా కోసం మరలా నేను ప్రతీదీ తిరిగి రీస్టోర్ చేయగలనని ఒక సాక్ష్యంగా భూమి మీద ఉంచబోతున్నాను నేను యోబుని. కేవలం పోగొట్టుకుని రెండింతలుగా దేవుడు ఇవ్వగలిగిన దేవుడైనా, 10ంతలుగా ఇవ్వగలిగిన దేవుడైనా, ఎన్నింతలైనా ఇవ్వగలిగిన దేవుడు అండి. ఒక సాక్ష్యంగా ఉంచాడు యోబుని. ఓ శత్రువా యోబు మీద చేయ మాకు, వేసిన లిమిట్ దాటి వెళ్ళబాకు ముందు. కానీ ఇక్కడ బిడ్డల్ని చంపొచ్చు, భార్యను చంపొచ్చు, కానీ దేవుడు ఒక లైన్ గీశాడు శత్రువుకి, అది దాటి రాబాకు. వెంటనే ఈ భార్యలు వీళ్ళందరినీ తీసుకున్నారు. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇక తాగి తందనాలు ఆడుతున్నారు. ఒక ఖాళీ స్థలం దొరికింది, ఎవడు తాగింది వడదవుతాడు, ఏ తినేదో తింటా ఉన్నారు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నదో వెంటనే దావీదు ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చి ఇవన్నీ చూశాడు, ప్రార్థన అడిగాడు. అడిగిన తర్వాత నువ్వెన్నడైనా ఒక కార్యం నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఫార్ములా మారదు ఎన్నడు. 2+2 ఎంత అండి? 4. అది ఏం జరిగినా మారదు, అది అంతే. అది అంటే ఫార్ములా ఇంకా చెప్పంటే మరి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, అది సూత్రం అంటారు. మరి నాకు ముందున్న తరాలకు తగ్గట్టు చెప్పడం తెలియదు, కానీ ఈ విషయాలు మరి పొలాలు అట్టండి నాకు తెలియదు కదా. A+B² అనే ఫార్ములా ఉంటుంది చదువుకున్న వాళ్ళకి. ఆ ఫార్ములాలో మీరు ఏ నెంబర్ పెట్టినా ఒకటే ఆన్సర్ వస్తుంది, అంతే. అది ఆ ఫార్ములా అంటే మనం కేవలం ఆ సూత్రం తీసుకుంటే చాలు. అంటే మీకు ఇంకా చెప్పాలంటే మీరు యూట్యూబ్లో చూసారనుకోండి, కూర ఎట్ట చేయాలి అనగానే వాళ్ళకి ఒక ఫార్ములా చెప్తారు. మీరు ఒకవేళ బియ్యం ఇంత తీసుకుంటే గ్లాసు తీసుకుంటే దానికి గ్లాసున్నర నీరు పోయాలి అంటే అది ఫార్ములా. అప్పుడు నీకు అర్థమైపోయింది ఏమని, ఒకవేళ 2 గ్లాసులు బియ్యం పెడితే ఎంత పోయాలి నీళ్ళు? గ్లాసున్నర నీరు పోతామా? అప్పుడేం చేస్తామండి అంటే లెక్కలేసేస్తున్నావు. నీకు ఫార్ములా అర్థమైపోయింది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక ఫార్ములా ఉంది. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, మొట్టమొదటగా ఆయన నీతిని వెతుకు, మిగతావన్నీ దాని వెంబడి వస్తానే ఉంటాయి నీ వెనకాలవని. ఇది దేవుడిచ్చిన ఫార్ములా. ఇది ఎన్నడూ మారదు. కాలాలు మారిపోతాయి, రాజులు మారిపోతారు, సంవత్సరాలు మారిపోతాయి, కానీ ఆయన ఫార్ములా ఎన్నడూ మారదండి. అది నేటికి అదే ఫార్ములా, దాని శక్తి అలాగే పనిచేస్తున్నది. ఎంతమంది ఇష్టపడుతున్నారు ప్రతిదీ వెనకబడి తెచ్చుకోవడానికి? అయితే ఇక్కడ ఇంకో వచనం కూడా చూడండి. అసలు ఈ 2 అధ్యాయాలు మనం పక్కన పెట్టి, నాకు టైం లేదు, కానీ దీన్ని కానీ చదువుతూ వెళ్తే ఎన్ని వేరియేషన్లు ఉంటాయో. సౌలు జీవితం ఒక పక్క, దావీదు సౌలేమో భయకంపితుడైపోతున్నాడు జరిగే పరిస్థితులకి, కానీ దావీదేమో భయపడే స్థితిలో ధైర్యం తెచ్చుకుంటా నిలబడుతున్నాడు. ఎంతమంది ధైర్యం తెచ్చుకోవాలని కోరుతున్నారు? పరిస్థితులు హీనంగా ఉన్నా సరే గుండెల్లో ధైర్యం మాటికి ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడండి ఆ ధైర్యం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ పలానా పరిస్థితుల్లో అసలు ఎట్టా నిలబడ్డారు వాళ్ళు. దేవుడి మీద ఉన్న నిశ్చయత అది, దేవుడి మీద ఉన్న నమ్మకం అది, దేవుడి మీద ఉన్న విశ్వాసం అది, దేవుడితో నీకున్న సంబంధం అది. దాన్ని ఏ శత్రువు కదల్చలేడు కదా దాన్ని. అయితే ఎంతమంది మీకు ఇప్పుడు దావీదు స్థానంలో దావీదును పక్కన పెడదాం, మనం వద్దాం. ఇప్పుడు మీరు పోగొట్టుకున్నవన్నీ వెనక తెచ్చుకున్న వాళ్ళని కోరేవాళ్ళు. కొన్ని అన్నీ మనం ఏం తీసుకుంటాం, కొన్ని వదిలిపెట్టనట. లేదు నేను నమ్ముతున్నా ప్రేమ మనదే అని, సంతోషం మనదే అని, సమాధానం మనదే అని నమ్ముతున్నా, హృదయంలో ఆనందపడడం మనదే అని నమ్ముతున్నా, పరిశుద్ధాత్మ మన స్వస్థత మనదే అని నేను నమ్ముతున్నా, రక్షణ మనదే అని నేను నమ్ముతున్నా, సమాధానం నాదే అని నేను నమ్ముతున్నా, ప్రతి ఆశీర్వాదానికి నేను వారసుని నమ్ముతున్నా. కానీ మీరు గమనించండి, అన్నీ మనకు ఉన్నాయా అంటే అన్నీ మనకు ఉన్నాయి, కానీ ఏదో ఒకటి పోగొట్టుకున్న స్థితిలో ఉంటావు ఈ రోజున. కానీ ఇప్పుడు మనకేం కావాలంటే ఒకటి తెచ్చుకుందామా, అన్నీ తెచ్చుకుందామా? సాతాను మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది మనకి. దయ పోన్లు 2-3 తీసుకొని, లేదు నేనేమనుకుంటున్నానంటే సమస్తాన్ని తేవాలని కోరుతున్నానండి. దావీదు అట్టగా తెచ్చాడు లేదండి, ఒకసారి చదవండి ఒకసారి మళ్ళా 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన అంతటిని తిరిగి తెచ్చుకొనెను. ఆమేన్. అలాగే ఉన్నదే లేఖనం. ఇక్కడ ఎంతమంది
ఇప్పుడు నేను పోగొట్టుకున్న సమస్తం నాకు రావాలనుకుంటున్నాను. నువ్వు ఆర్థికంగా కోల్పోయిన దేవుడు ఇవ్వగలడు దాన్ని, నువ్వు ఆత్మీయంగా కోల్పోయినా దేవుడు ఇవ్వగలడు దాన్ని, ఆరోగ్యంగా కోల్పోయినా నువ్వు దేవుడు దాన్ని ఇవ్వగలడు. నువ్వు ఏది కోల్పోయినా దేవుడు తిరిగి దాన్ని నీకు ఇవ్వగలడు. ఆయన ఎంతమంది ఇస్తాడని నమ్ముతున్నారు? అలాగే ఉందా బ్రదరు? ఇంకొంచెం వచనం చదవండి ముందుకి. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయినా దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించుకొనెను. సరే బ్రదర్, ఇక్కడ వరకు ఎంతమంది ఇప్పుడు తిరిగి తెచ్చుకోవాలని కోరుతున్నారండి? కానీ తిరిగి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు కొంచెం స్టోరీ మారుతుంది, అదే మనం అది దాటి వెళ్ళట్లేదు. కానీ దేవుడు దయ చూపిన గాక, నువ్వు ఎప్పుడైతే సమస్తం సాతాను యొక్క నోటిలో నువ్వు విడిపిస్తావో, మీరు కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే నాకు తెలుసు హోషే అనుకుంటున్నా, వాటిలో కొన్ని స్థలాల గురించి ఏమని ఉంటుందంటే, వారు విడిపించబడేటప్పుడు ఎలా విడిపించబడతారంటే, వారు విడుదల పొందేటప్పుడు ఒక గొల్లవాడు సింహం యొక్క నోటిలో నుండి 2 కాళ్ళనైనా, అంటే మిగతా బాడీ ఏమైంది, సింహం నోట్లో నుండి మిగతా బాడీ వెళ్ళిపోయింది. లేఖనాల్లో ఉంటుంది అది 2 కాళ్ళని విడిపించినట్లుగా కొన్ని ప్రదేశాల గురించి చెప్పినప్పుడు. అదేవిధంగా గొల్లవాడు సింహం యొక్క నోటిలో నుండి చెవి యొక్క ముక్కను మాత్రం విడిపించినట్లుగా అని ఉంటుంది. అంటే సమస్తం విడిపించబడట్లా. కానీ దావీదు 2 కాళ్ళు తెచ్చుకోలేదండి, చెవి ముక్క తెచ్చుకోవాలి. దావీదు వెళ్తే ఏం చేస్తాడంటే, గొర్రె పిల్లని జీవంగానే బయటికి తీసుకొస్తాడు దావీదు. ఎంతమంది అర్థమవుతున్నది నేను చెప్పేది? సింహము నోరైనా దావీదు వెనక తేగలదాన్ని, ఎలుగుబంటి నోరైనా దావీదు వెనక తేగలదాన్ని, గొల్యాత్ అయినా తిరిగి తన ప్రజల్ని విడిపించుకోగలడు అతను. కారణం దావీదు ఎవరున్నారు? కానీ ఖచ్చితంగా పోరాడే వ్యక్తి అయి ఉండాలి తిరిగి తెచ్చుకోవాలంటే, అది మీరైనా నేనైనా. కారణం ఏంటయ్యా అంటే, అంత తొందరగా సాతాను వదిలిపెట్టడండి. మనం అనుకున్నంత ఈజీగా. అదేమనంటే, ఓకే నేను ఇక్కడ ఆమెనని చెప్పాను, మొత్తం విడిపించబడ్డానంటే అంత సామాన్యంగా వాడు దేవుడికే వ్యతిరేకంగా నిలబడితే అంత ఏమనంటే అదేమో జోకర్ కాదు కదా సాతాను. వాడు చాలా టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుందంటే. టెరిటోరియల్ అంటే మీరు కుక్కలు చూడండి, కుక్కలు కానీ పులులు కానీ అవి టాయిలెట్ పోసేటప్పుడు ఊరికే పోయావు ఆ ప్లేస్లో పోస్తే దాని అర్థం ఏంటంటే రౌండ్ తిరుగుతాయి. మనకి వీళ్ళు తిరుగుతారు కదా నైట్ టైము, బుర్రకావాలో అంటారు కదా వాళ్ళు, వాచ్మెన్ లాగా. వాళ్ళు ఎలా అయితే చుట్టూ తిరిగి వాళ్ళు ఏం చేస్తారు, నాకు విచిత్రంగా ఉండదు వాళ్ళు చూస్తే. వాళ్ళ దగ్గర గన్ను ఉండదు, ఏముండదు. అవతల బ్లేడ్ బ్యాచ్ల దగ్గర బ్లేడ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ కర్ర పట్టుకొని చిక్ ఇలా కొట్టుకుంటూ వెళ్తాడు. దానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరైనా కొంచెంసేపు పక్క వెళ్తారు, వెళ్ళిపోయిన 2 నిమిషాలని. అయితే వీళ్ళ టెరిటోరియల్ ఫీలింగ్ అంటే ఎట్లా ఉండదు. పులులు ఎట్టా చేయవు, ఏమనంటే నేనున్నాను జాగ్రత్త అన్నట్టు ఉండదు. అది ఒక్కసారి కానీ ఒక ప్లేస్లో యూరిన్ కానీ పోస్తే అది మార్క్. అది దాన్ని దాటి లోపలికి ఏ పులి వచ్చినా ఏ సింహం వచ్చినా ప్రాణాలతో బతకనివ్వండి, ముఖాముగ్గా నిలబడితే ఏమనంటే అంటే ఆ స్మెల్ చూడంగానే ఇంకో పులికి అర్థమైంది, అయ్యా లోపల ఇంకో ఎవరో రారాజు ఎక్కడ కాదు, ఇంకో రారాజు లోపల ఉన్నాడు అక్కడ. ఆ ప్లేస్ ఆ రారాజుది. మనం కంగారు పడి లోపలికి వెళ్ళామనుకో పరిస్థితులు తిరగబడిపోతాయని దీనికి ఒక టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మో అని ఎలా పులి సింహం దాని టెరిటోరియల్ని వదిలిపెట్టవు. ఒకవేళ కానీ సాతాను కానీ ఆ టెరిటోరియల్ నీ చుట్టూ గీసాడనుకో, నా చుట్టూ గీసాడనుకో, నీ బిడ్డల చుట్టూ గీసాడనుకో, నీ ఆరోగ్యం చుట్టూ గీసాడనుకో, అంత సామాన్యంగా వదిలిపెట్టండి నిన్ను. ఏం సుదర్శి విడుదల పొందుతారని వాక్యం చెప్పకుండా అంత సామాన్యంగా, నేను నిజం మాట్లాడుతున్నానండి. ఎంతమంది నిజం వినాలని కోరుతున్నారు? అంత సామాన్యంగా మనం అనుకున్నట్లుగా, ప్రభువా నా బిడ్డలు నా మాట అనట్లేదయ్యా, నేను ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తా, దేవం అనుకుంటుంది నేను ఎంత కష్టపడ్డా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. నువ్వు వాడికన్నా ఎక్కువ కష్టపడితే నువ్వు విడిపించుకోగలుగుతావు బయటికి. వాడు ఆ టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుందంట. ఏది గీసినా అనుకుంటాడు ఇది నాది, ఎవరు చేయడానికి అధికారమే లేదంటాడు. ఒకసారి అవునో కదా చూద్దాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వచనం. నాకు ఇప్పుడు కొంతమంది మోషేలు అవసరం ఇక్కడ, నాకే కాదు దేవుడికి మన అందరం మోషేలుగా ఉండడం అవసరం అండి. చదవండి బ్రదర్. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని ఒక మాట అడగచ్చా? మోషే వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఏం చెప్పాడు మోషే ఫరో ముందు నిలబడ్డప్పుడు? సంగీతం రైటే చెప్పమ్మా. మేమందరం వెళ్ళి మా దేవుడిని ఆరాధించాలి, దానికి 3 దినాల ప్రయాణం పడుతుంది కనుక దయచేసి మేమందరం వెళ్ళాలని కోరారు. ఈ చెప్పింది చాలా క్లియర్గా ఉంది ఫరోకి. నువ్వు అడిగేది కూడా సాతానికి చాలా క్లియర్గా ఉంటుంది. నువ్వు నేనేమో అడుగుతాం, ఒక కాలు స్వస్థత వస్తే చాలు ప్రభువా, ఇంకో కాలు ఎట్టిపోయినా పర్లేదని అడగం. మనం ఏమంటామంటే, ప్రభువా నువ్వు నన్ను సగం స్వస్థత ఇవ్వలేదు కానీ నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చావు కనుక తల నుండి అరికాల వరకు నా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా.
నా కుటుంబంలో ఒకరు ఆరాధనకు రావడం కదా, నా కుటుంబం అంతా ఆరాధనకు రావాలయ్యా. సంఘంలో ఒకరు ఆత్మను పొందడం కదా, అందరూ ఆత్మను పొందాలయ్యా. దెయ్యము ఏ ఒక్కడి మీద అధికారం చేయకుండా మేము సంపూర్ణంగా నీ యొక్క రాజ్యంలో ఉండాలని కోరుతున్నామయ్యా అనగానే దెయ్యం చూస్తాడు ఆయన వెనకాల. అచ్చా వెంటనే ఒక క్లారిటీ తీసుకుంటాడంట. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మీరందరూ అనగానే వెంటనే మోషే చెప్తున్నాడు, మేము ఎక్కడెక్కడ కాదు అక్కడికి చాలా దూరం ఉన్నది అనగానే అంటాడు, మీరు ఇప్పుడు వరకు చూడండి చాలా ఇదేంటంటే మన మైండ్తో గమనించండి. నీ జీవితంలో నా జీవితంలో జరిగే పరిస్థితులు ఎక్కడో దూరంగా ఉండవు, అవన్నీ లేఖనాల్లోనే కనబడతాయి మనకి. ఇప్పుడు వరకు ఫరో మోషే మాట ఇలా ఎప్పుడు వరకు వెళ్ళలేదయ్యా అంటే దేవుడు ఉగ్రత వెంబడి ఉగ్రత, తెగులు వెంబడి తెగులు ఎప్పుడైతే కురిపిస్తున్నాడో అప్పుడు వరకు అన్నాడు, నువ్వు నా ముఖం చూడబాకన్నాడు, నువ్వు నా ఎంక చూసి చచ్చిపోతావు అన్నాడు. కానీ ఎప్పుడైతే పరిస్థితులు దిగజారిపోతున్నాయో ఇంక అర్థమైపోయింది, విడుదల సమీపంగా ఉన్నది. ఏ దేవుడైతే ఇప్పటి వరకు మాటలు చెప్పి నాకు వార్నింగ్లు ఇచ్చాడో ఇక వార్నింగ్లు కాదు, సంపూర్ణంగా విడుదల ఇచ్చి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు అనగానే వెంటనే కుర్చీలో కూర్చోడండి. ఇప్పుడు కుర్చీ దిగి వస్తాడు. ఏమనంటే జస్ట్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడండి నీతో. ఏమనంటే మీరంతా దేనికోసం వెళ్దాం అనుకున్నారు? మేమందరం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాం. అరే దేవుణ్ణి ఆరాధించడం ఏమైనా కష్టమా? అంత దూరం ఎందుకు? మన ఐగుప్తు ఉంది కదా, ఇక్కడే ఇస్తాం మీకు ప్లేస్. నువ్వు పాపం నుండి విడిపించబడి వెళ్ళక్కర్లేదు చర్చికి, నువ్వు పాపంలో ఉంటానే వెళ్ళొచ్చు చర్చికి, అదేం పెద్ద విషయం కాదు. నువ్వు సినిమాలు చూస్తావా చూడు, నువ్వు సీరియల్ చూస్తావా చూడు, నువ్వు యూట్యూబ్ చూస్తావా చూడు, రాత్రి దుప్పటి మూసుకేసుకొని మొత్తం చూడకుండా అన్నీ చూడు, నువ్వు ఏం చేయాలని కూడా చూడబ్బా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చర్చికి వెళ్ళు, పాటలు పాడు. కానీ మోషే అంటున్నాడు, అయ్యా దేవుడు మాకు చెప్పింది కేవలం ఆరాధించమని కాదు, ఇక్కడ కాదు మేము ఆరాధించాల్సినది, ఐగుప్తు బోర్డర్ దాటి మేము అవతలికి వెళ్ళి ఆరాధించాలి. వెంటనే అట్లా అన్నాడు దేవుడు. సరే ఒక్క నిమిషం, మళ్ళీ ఇప్పుడు ఇంకో వచ్చిన చూడండి డీల్స్ అలా మారుస్తున్నాడు. 28వ వచ్చిన చూడండి. అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చుదును కానీ. సరేలే, ఫస్ట్ ఏమో పోనీ అని అన్నాడు, మా దేశంలో అర్పించండి అంటే మోషే చెప్పాడు, మేము అర్పించేది మీకు హేయం. కారణం ఏంటంటే ఐగుప్తులో ఉంటే ఐగుప్తుల ప్రకారం ఆరాధించాలి. ఏ ఒక్క దాసుడు ఇద్దరు యజమానులకి సేవ చేయలేడు కదా. నువ్వు పాపానికి దేవునికి సేవ చేయలేవు, కానీ చేస్తే సంపూర్ణంగా పాపం కింద ఉండాలి, లేకపోతే విడిపించబడి దేవుడినైనా నీ జీవితాంతం నీ ఊపిరి పోయే వరకు నువ్వు సేవించాలి ఆయన్ని. మోషే అన్నాడు ఇక్కడ కుదరదు, అది మేము ఏదైనా విడిపించబడి మేము వెళ్ళాలని కోరుతున్నాం అనగానే వెంటనే ఇప్పుడు కొంచెం దిగేమనంటే బేరాలకు వస్తారు కదా. మనకి ఇంకా అర్థం అవ్వాలంటే బీసెంట్ రోడ్ వెళ్ళినప్పుడు ఒకసారి మర్చిపోలేను, కొంచెంసారి లేడీస్తో వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి అలాగే అడిగారు, ఏమంటే ఎంత చెప్పులను 700 వెంటనే కొనుక్కెళ్ళిపోతారా, వెంటనే అమ్మేస్తారా? ఎక్కడో మొదలు పెడతారు వీళ్ళు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వీళ్ళందరూ అగ్రిమెంట్ ఏం చేయాలి, కుదుర్చుకోవాలి. ఒకసారి ఒక ఆవిడ ఇలాగే అన్నది, 700 అంటే 200కి వస్తాయని. ఆయన అనుకున్న మాట అన్నాడు, సరే ఒక చెప్పు తీసుకెళ్ళన్నాడు ఆయన. కారణం అంటే మీరు చూడండి, అగ్రిమెంట్ అంటే ఏమనంటే నువ్వు మరీ అడగవు, ఏమనంటే దగ్గరగా కుదర్చబడేట్లు ఒప్పుకునేట్లు అడుగుతావు నువ్వు. అవునా అండి? అలాగే అడుగుతారా మనం? ఇప్పుడు 700 చెప్తే 7 రూపాయలు అడగం కదా. మనం ఏం చేస్తామంటే ఓకే అనుకున్నట్లుగా 700 మళ్ళీ మన వెనకాల బ్యాచ్ ఉంటుంది, సీక్రెట్ మాట్లాడుకో ఎంత కడిగితే బాగుంటుంది అంటాం. మళ్ళీ ఎందుకు గొడవలు అవుతాయి, ఏమన్నా అడగకూడదు రేట్ అడిగే 700 అన్నాడు కదా, 400 అయితే బాగోదులే అని చెప్పి ఒక 500 అంటే ఒక 50 550 అనగానే ఇక అటు ఇటు చేసి మళ్ళీ 500కి వస్తారు. ఇక్కడికి వచ్చి 500 అనగానే ఇచ్చేస్తాడు వెంటనే. ఏం చూడండి, మేము కూడా కష్టపడుతున్నాంగా, మరీ ఏంటో 500 అంటాం, మాకు ఎంత పడుతుంది అసలు ఏం చెప్పేస్తారు ఎవరన్నా చెప్పడు. కానీ చెప్తాడు ఏమనంటే నాకు ఎంత పడింది అంటే నాకు 10 రూపాయలే మిగులుతుంది అంటాడు. ఇప్పుడు ఏమవ్వాలంటే రెండు వైపులు ఏం కూడా బేరం ఏమవ్వాలి, అర్థమవుతుందండి నేను చెప్పేది. ఇప్పుడు సాతానికి వెంటనే విడుదలవాడు, వాడు కూడా ఏమనంటే ఫస్ట్ చాలా అమ్మేవాళ్ళు ఇలాగే చేస్తారు. ఏమంటే 200కి వస్తా రాదన్నావు అనుకో, అనగానే రాదండి అంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోతా ఉండగానే మళ్ళీ చూస్తాడు, రండి ఒక 400 ఇద్దాం ఏదో ఒకటి చేసుకుందాం అంటాడు. కారణం వెంటనే ఒప్పుకోడు. నువ్వేం చేయాలి, బేరం. అర్థమవుతుందా అండి? సాతానికి వెంటనే దాన్ని బేరం కుదురుతూ ఉంటాడు, వదిలే కంగారు పడబాకలే అని. కానీ మోషే మాటకి అసలు ఏమాత్రం ఈరోజు అందుకే అడిగింది, మోషే వంటి వారు కావాలి ఈరోజు. మోషే రాసిపడట్లా ఏ విషయంలో. నువ్వు దూరం అంటే నేను దూరంగా అసలు ఇక్కడ ఉంటే దేవుడు నేను ఆరాధన చేస్తే ఒప్పుకోడా బాబు, నేను ఏదైనా తిరిగి వెళ్ళిపోవాలి నేను ఆ స్థలానికి అంటాడు. అక్కడ ఏమన్నది, దేవుడు నేను ముఖాముఖిగా కలుసుకున్నాను, అక్కడ మండుచున్న పొద ఉన్నది. ఆ అనుభవం నా ఒక్కడికే కాదు, ఇశ్రాయేల్ అందరికీ దేవుడు రావాలని కోరుతున్నాడు. నేను ఒక్కడిని ఆరాధించడం కాదు, ఇశ్రాయేల్ అందరూ ఆరాధించాలని కోరుతున్నాడు. నేను ఒక్కడిని దీవించబడ్డం కాదు, సంఘం అంతా దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. పోదండి ఎక్కడికి అనగానే ఒక్క నిమిషం, ఇప్పుడు సరే ఈ బేరం కాదు కొంచెం కుదురుస్తున్నాడు. ఏమనంటే ఇప్పుడు 400 కావదు, సరే ట్రై చేద్దాం. వెళ్ళిపోమాకండి అలాగా మాట్లాడి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఏం చేద్దాం, వాళ్ళు కూడా ఏం చేస్తారు, కొంచెం తగ్గిస్తారు. అది చదవండి, నెక్స్ట్ వచ్చిన చూడండి, 28వ వచ్చిన.
అందుకు ఫరో 28 చూడండి. అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చుదును గాని. సరే పోనిస్తా, మీరు వెళ్తామంటున్నారు కదా, పోనిస్తాను కానీ దూరముగా పోవద్దు. ఏమంటున్నాడండి? దూరం పోవద్దు, పోనిస్తా, మీరు దేశం దాటి కదా, కొంచెం వెళ్ళండి అవతలకి. కానీ వాడు ఏం కోరుతాడా అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా వాడికి అవసరమైనప్పుడల్లా నువ్వు అందుబాటులో ఉండాలని కోరుతాడు. అర్థమైందండి? సాతాను పూర్తిగా వదిలిపెట్టి ఏమనుకుంటాడంటే, ఎప్పుడు కుదిరినా మళ్ళీ నాకు కావాలి అనుకుంటే వెనక్కి తెచ్చుకున్నట్టు అందుబాటులో వెళ్ళండి, ఆరాధించాడు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ దూరం వెళ్ళబాకండి అట్లా అని చెప్పి మరి ఆత్మీయంగా అంతగా ఎదుగుపోబాకండి. మరి అంత కొన్నిసార్లు ఒకరు చెప్పారు ఏమంటే, వాక్యం వినేటప్పుడు అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళకి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ కూర్చున్నాడు అంటే ఏం జరిగిన నిద్ర వచ్చిన ఏం జరిగిన వాక్యం వింటూ ఉంటాడు. కానీ వెనకాల కూర్చున్న వాళ్ళ దగ్గర దెయ్యం వచ్చి చెప్తుండదు, అలా బుర్రమి చేసేమనంటే అంత ఆసక్తిగా అనబాకు, నువ్వు వెంట ఉండు చాలు. కానీ డేకన్స్ అనుకోబాకండి, అలా ప్లేస్ అది. నేను చెప్పేది ఎక్కడ గురించి కదా, అనేక స్థలాల్లో జరిగేది నేను చెప్తున్నాను. ముందు కూర్చోడు ఏం జరిగినా తూలు వచ్చిన ఏదో వచ్చినా మళ్ళీ లేచి వాక్యం వింటాడు. కానీ వెనకాల కూర్చోండి వెళ్ళి ఏసీలో పనుకున్నట్టున్నాం. కానీ దేవుని అంత ఆత్మీయంగా ఎదిగిపోబాకు అని దేవుడు ఎప్పుడైతే చెప్తాను, నువ్వు సంఘానికి వస్తాడికి బాధ లేదండి, నువ్వు ప్రార్థన చేస్తాడికి బాధ లేదు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో మార్పు వస్తుందో అదే వాడికి నువ్వు ఫస్ట్ కొట్టే దెబ్బ లాంటిది అది వాడి జీవితంలో. ఎంతమందికి అర్థమవుతున్నదో? సంపూర్ణంగా రావాలని కోరుతున్నారా? స్థలం మారాలని కోరుతున్నారా? ఇప్పుడు దూరంగా అడుగుతున్నాడు, మరీ అంత వెళ్ళిపోమా, అక్కడ దూరం వద్దు కానీ కొంచెం దగ్గరలో ఆరాధించండి అని. పోనీ అయ్యిందా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ 10వ అధ్యాయం. ఈ మధ్యలో ఎప్పుడైతే మళ్ళీ దేవుడు ఇంకొన్ని దెబ్బలు కొట్టిన తర్వాత 24వ వచనంకి రండి. ఇప్పుడు ఫరో మోషేని పిలిపించి, ఒక్క నిమిషం అండి, 10-11 చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 11వ వచనం. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. సరే వెళ్తారా? మీరు అందరూ కలిసి వెళ్ళండి, కానీ ఓ పని చేయండి, పురుషులు మాత్రమే వెళ్ళండి, మిగతా వాళ్ళని ఇక్కడే ఉంచండి, నా దగ్గర నేను చూసుకుంటాను జాగ్రత్తగా, పురుషులు మాత్రమే వెళ్ళండి. చదవండి బ్రదర్. మీరు కోరినది అదే కదా, మీరు కోరింది అదే కదా, మీరు వరకు వెళ్ళండి అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి. దానికి మోషే అంగీకరించట. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇప్పుడు మాత్రం 24వ వచనం రండి. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. సరే, పురుషులు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, స్త్రీలు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, పిల్లలు వెళ్తే వెళ్ళిపోండి, మీరు అంతా వెళ్ళిపోండి. కానీ మీరు ఆరాధించేవి ఉంటాయి కదా, అవి మాత్రమే ఇక్కడ ఉంచండి. మీరు వెళ్తే వెళ్ళండి చర్చికి, కానీ ఆమెనన్న మాటకి చెప్పబాకండి. మీరు వెళ్తే వెళ్ళండి చర్చికి, కానీ నోటి యొక్క బలి మాటకి అర్పించబాకండి. మీతో ఎక్కడో బేరం ఆడుతున్నట్టున్నాడు వాడు కూడా అండి. ఇక్కడ వాడు ఏమన్నాడు, చర్చికి వెళ్తే వెళ్ళు, కానీ నువ్వు దేని ద్వారా బలి అర్పిస్తావో. ఎంతమంది ప్రధాన యాజకులు ఉన్నారు ఈ స్థలంలో? ఎంతమంది రాజులైన యాజక సమూహం ఉన్నదండి? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాం? పెదవులతో బలి అర్పిస్తూ ఉన్నామండి. వాక్యం వస్తే ఆమేనని చెప్తున్నాం. ఏమనంటే మీరు ఆమేని చెప్తే వాడు ఏమంటాడు, ఊరుకూరుకూరుకో, నీ మందలు తేమాకు, నీ మందలతో వెళ్ళిపోబాకు. మందలు ఏం చేస్తాం? అర్పిస్తాం కదా, నువ్వు అర్పించి ఏం తీసుకెళ్ళబాకు, ఊరికే ఉండాలి చర్చికి వచ్చి కూర్చో. మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కలెక్టర్లు వచ్చినట్టుగా అలా కూర్చో, చాలా అఫీషియల్గా కూర్చో, నీ షర్టు నలకూడదు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఈయనే వాళ్ళు చూస్తుంటే మనకి వింతకుంటుంది. అది ఫిలోమోన్ గారు కూడా, ఆయన కూడా ఆమెన్ అంటాడేమో. చూడండి, కారణం ఏంటంటే ఎంతమంది కోరుతున్నారు? సమస్తంగా విడుదల పొందుదామని. అయితే ఇక్కడ మోషే చెప్పిన ఒక సింగిల్ ఆన్సర్ ఉన్నది, నేనైతే నాకు బాగా నచ్చింది. అది మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఒక్కసారి 8వ వచనం అండి, 10వ అధ్యాయం 8వ వచనం. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడగగా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు వెళ్ళి యెహోవాను సేవిస్తారా? ఎవరెవరు వెళ్తారు? ఎవరెవరు వెళ్తారు? చూడండి, కింద ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వస్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. సాతాను వివరంగా అడుగుతాడు, దేవుడు కూడా మోషే వివరంగా చెప్తున్నాడు. చదవండి బ్రదర్. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను. ఎంతమంది మీ కుమారులు రావాలని ఇష్టపడుతున్నారు? మీ కుమారులు యెహోవాను ఆరాధించడానికి, ఐగుప్తు దాసత్వంలో ఉండకుండా విడిపించబడి మీకే అనుభవం ఉన్నదో అదే అనుభవం మీ కుమారులు కూడా కావాలని కోరేవారు ఎంతమంది ఉన్నారండి? మోషే అన్నాడు, ఓ ఫరో, నేను ఒక్కనే కాదు, మా కుమారులు కూడా పోతారు మాతో పాటు.
ఎంతమంది మీ కుమారులు రావాలని కోరుతున్నారు? హెట్టి రైట్ కోరిందా తన కుమారులు రావాలని? ప్రభు ఈ క్షణమందే నీ ఆత్మచేత నింపయ్యా వారిని. నేను ఒక్కనే కాదు, వారు కూడా నీ రాజ్యాన్ని పొందుకోవాలి. దేవుడిచ్చాడా? జమైమా అంటే రాత్రిపూట కూర్చొని ఆవిడ ప్రార్థన చేస్తా హెచ్ఐవి ఒక వ్యాధితో అక్కడ వ్యక్తి పనుకొని ఉన్నప్పుడు, తన కుమారుడు పనుకున్నప్పుడు, అయ్యా సారేపతి విధవరాల గురించి చూశాను కానీ ఏలియా ఎక్కడా? ఎందుకంటే నేను ఒక్కదానే కదా, నా కుమారుడు కూడా నాతో పాటు బయటికి రావాలి. నా కుమారుడికి నాకున్న అనుభవమే రావాలి. నా కుమారుడికి నాకున్న సాక్ష్యమే రావాలి. నా కుమారుడు నేను పొందుకున్న పరిశుద్ధాత్మనే పొందుకోవాలి. నేను ఒక్కడనే కాను కానీ నా కుమారుడు కూడా. నెక్స్ట్ చదవండి బ్రదర్. మా కుమారులను మా కుమార్తెలను, నా కుమారులను మా కుమార్తెలను, మా మందలను మా పశువులను. సురఫెనిక స్త్రీ తన కుమార్తె కోసమే వచ్చింది, అవునా కదా అండి? దేవుడు వెంటనే మీరు గమనించండి, ఆ స్త్రీ ఎప్పుడైతే బిడ్డలకి పెట్టే ఆ రొట్టె ముక్కలు వాటి కుక్క పిల్లలకి వేయ తగదనగానే వెంటనే ఏమంటుందంటే, అయ్యా కింద పడినవన్నా తింటారు కదా. ఎప్పుడైతే ఆ మాట అనగానే వెంటనే ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ మాట బట్టి ఈ గడియలోనే దేవుడు అద్భుతాన్ని జరిగించాడండి. నేను ఒక్కదానే కదా, నా కుమార్తె కూడా విడిపించబడాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చెప్పారా మీరు కూడా సాతానుతో? ఓ సాతానా, నాకు కాదు సాతానికి చెప్పండి. ఓ సాతానా, నేను ఒక్కనే కాదు కానీ అది చెప్పండి, పర్లేదండి, వింటాడు, వాడు కూడా కిందే ఉంటాడు కదా. ఓ సాతానా, నేను ఒక్కడనే కాదు కానీ నా కుమారుడు నాతో పాటు రావాలి, నా కుమార్తె నాతో పాటు రావాలి, నా మందులో ఏది వదిలే ప్రసక్తి లేదు అని. ఒక్క గొర్రెను కూడా వదిలిపెట్టను ఏమనుకున్నావు అని అంటాం మనం, కానీ ఆయన అనాలట్లా. ఆయన ఏమన్నాడు ఏనండి ఆ పదం? ఒక్క నిమిషం 26వ వచనంకి రండి. మా పశువులను మాతో కూడా రావాలను ఒక్క డెక్కైనను విడవబడదు. మనం కూడా చెప్పచ్చా? ప్రభు ఒక్క డెక్క కూడా వదిలిపెట్టాలని కోరట్లేదు అయ్యా. గొర్రె కాదు, మేక కాదు, దానికున్న ఖాళీ డెక్క కూడా మేము వదలాలని కోరట్లేదు. సమస్తంతో మేము వెళ్తాం ఇక్కడ నుండి. ఒప్పుకోవాలి, నీ ఒప్పుకోలి మీద ఆధారపడి ఉన్నది. వెంటనే దెయ్యం అంటాడు, ఊరుకు ఏంటి సమస్తంతో వెళ్ళిపోతావు నువ్వు ఇక్కడ నుండి. ఎంతమంది వెళ్దామని కోరుతున్నా? నువ్వు ఎప్పుడైతే నీ కుమారుని గురించి అందరికీ మంచి సాక్ష్యం చెప్తావు, ఏమనంటే ఏదేమైనా నా బిడ్డలు ఈ వాక్యం కోసం నిలబడతారు తెలుసా, ఏదేమైనా నా బిడ్డలు నాతోనే ఉంటారు తెలుసా, ఏదేమైనా నా బిడ్డలు అంత మంచి బిడ్డలు సచ్చిలో అసలు ఎక్కడా కనబడట్లేదు. నువ్వు వెతికేస్తావు అందరినీ, కంపారిజన్ ఏమన్నా నా బిడ్డలు వీళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు అనగానే సాతాను చూస్తుంటాడు. కంగారు పడబాకు, వాళ్ళు నా వాళ్ళకి వచ్చినప్పుడు ఒకప్పుడు నీ టైం వచ్చి నీ వాళ్ళని కూడా వేస్తాను. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు నా బిడ్డలు అంత మంచోళ్ళు లేరు, నీకు తెలిసిన సాక్ష్యాలన్నీ చెప్పేస్తూ ఉండగానే కొన్ని రోజులు అయింది, నువ్వు అనుకోరు కళ్ళ కనపడుతుంటాయి వాళ్ళు. ఏమనంటే నువ్వు అంత మంచిగా చెప్పి మా ఓడి నేనేమన్నా అసలు తిరగబడ్డానగానే దాని కళ్ళు ఎరిపెక్కుతుంటాయి. ఇదేంట్రా మా ఓడంత తోడు ఉంటాడు అనుకున్నా, ఇదేంటి కళ్ళు చూస్తే కొంచెం తేడాగా వస్తున్నాయి. ఈ లోపల కొన్ని దెయ్యపు చేష్టలు కనపడుతుంటాయి, అయ్యి ఇసిరేస్తుంటాడు, అయ్యే గాల్లోకి ఎగురుతూ ఉంటాడు. అమ్మో, వెంటనే దెయ్యం నీకు ఒక అగ్రిమెంట్ కాపీ ఇస్తాడంటే ఏమనంటే, నాన్న మంచి సాక్ష్యం చెప్పావు నా కుమారుడు ఇప్పుడు వరకు అందరికీ, నువ్వు ఇబ్బంది పెట్టుకోబాకు, నువ్వు కానీ అతను వదిలిపెట్టావు అనుకో, నువ్వు దైవికంగా ఉండు, ఈవేళ సాక్షులు ఏం చెప్పబాకు, నువ్వేదో అతని కోసం ప్రార్థన చెప్పు, నువ్వు వదిలిపెట్టావు అనుకో నేను కూడా వదిలిపెట్టేస్తాను. వాడేమంటే నువ్వు వదులుకో ఏదో కార్యం, నేను వదిలిపెడతాను నా కార్యాన్ని. అర్థమైనదా అండి? ఇంకా అర్థం అవ్వాలంటే మనందరం ఏం చేస్తామంటే ఏదైనా అద్భుతం జరగంగానే మనం బుధవారం కోసం వెయిట్ చేస్తాం. ఏమేమంటే బుధవారం ఎప్పుడు వస్తే వెళ్ళి సాక్ష్యం చెప్పేయాలి నేను దేవుని పాదాల దగ్గర, సంఘం అంతా నా సాక్ష్యం ఆమెనంటే అనుకొని. ఎప్పుడైతే నా కడుపు తగ్గింది, నా కడుపులో నొప్పి తగ్గిపోయింది అని వచ్చి ఇక్కడికి వచ్చి దేవుని నామానికి మహిమ కలుగును కాక నా కడుపు నొప్పి తగ్గిపోయింది అనగానే వాడు చూస్తాడు, తగ్గిందా తగ్గింది దేవుని నామానికి వందనాలు అనగానే నువ్వు చర్చి నుండి లేదప్పుడు నీ వెనకాల ఆడు కూడా వస్తుండే, తగ్గిందా నువ్వు అనుకుంటావు ఇక తగ్గిపోయింది ఇంకేమీ లేదనుకున్నా. ఆ రోజు రాత్రి పనుకొని పొద్దున్న లేచేసరికి ఏ కడుపున గురించి చెప్పావో మళ్ళీ అదే కడుపు నొప్పి రావడం ప్రారంభిస్తుంది. వెంటనే నీ ముందు ఒక అగ్రిమెంట్ కాపీ పెడతాడంటే ఏమనంటే, నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోబాకు, నేను నేనేమి ఇబ్బంది పెట్టను, నువ్వు సాక్ష్యం చెప్పడం ఆపేసే, నీ మీద దాడి చేయడం నేను ఆపేస్తాను. వెంటనే నీకు ఎప్పుడైతే తలనొప్పి రాగానే అనిపిస్తుంది బుధవారం సాక్ష్యం, అమ్మో బుధవారం సాక్ష్యం చెప్తే గురువారం పొద్దున్న వచ్చేస్తుంది మళ్ళీ లేనిపోయిందని, నువ్వు వెంటనే ఏం చేస్తావు అగ్రిమెంట్ కాపీ మీద. అర్థమైనదా అండి? నీ పిల్లల గురించి అంతా నువ్వు చెప్పిన తర్వాత నీ కుమార్తె గురించి ఎవరి గురించి వచ్చి మీ అమ్మాయి ఇలా మీ అమ్మాయి ఎలా అనగానే ఒక లెటర్ వస్తుంది, అగ్రిమెంట్ కాపీ నీ దగ్గరికి దెయ్యం పంపిస్తాడు. ఏమనంటే నువ్వు ఎక్కువ ఆత్మీయంగా నువ్వు అన్నట్టు పెంచాలని కోరుకోబాకు, కానీ నీ బ్రతుకు నువ్వు చూసుకో, నాకు వదిలే అని. కానీ అప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలంటే మోసేలాగా ఉండాలండి. నువ్వు కొంచెం నేను కొంచెం కాదు సాతానా, దేవుడు నాకు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడు కనుక నేను సంపూర్ణంగా వెనక్కి తీసుకుపోవాలని కోరుతాను. నీ కుమారుడు నీ మీద తిరగబడితే నువ్వు చేయాల్సింది ఏమనంటే, నువ్వు
మోకాలింగన పారిపోడండి, కానీ నువ్వు ప్రాధేయపడి అడుగుతూ ఉండాలి. ఏమనంటే, ప్రభు దయ్యానికి నా కుమారుడి మీద అధికారం లేదు, కానీ వాడు సాతాను బిడ్డ కాదు, నీ బిడ్డ కనుక ప్రభువా నేను అధికారాన్ని మోసే వల్ల నేను అడగాలని కోరుతున్నాను. నేను నా కుమారుడు తిరిగి విడిపించబడాలి. ఎంతమంది ఆమెనంటారండి? నీ ఆల్టర్ కడతా ఉండాలి, నీ కన్ఫెషన్ చేస్తూ ఉండాలి, నోటి మాట ఒప్పుకుంటూ ఉండేమంటే దేవుడు తప్పక ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన తప్పక ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. వాడు టెరిటరీ గీశాడు కదా, ఏమైనా ఆల్రెడీ గీత గీశాడు కదా, ఏమనంటే ఏదేమైనా సరే మీ అబ్బాయి నాకే సంబంధించినోడని. నువ్వు వెంటనే ఏం చేయాలంటే, ఆ రానాయన అంటే వచ్చేయడం కుదరదండి. నువ్వు నేను తప్పక ఎవరితో? సాతానుతో ముఖాముఖిగా పోరాడాలి. అక్కడ నువ్వు ఎంతమంది ఇష్టపడుతున్నారు పోరాడడానికి? వెళ్తే అలా వెళ్ళిన వాళ్ళు మనకేం కొత్త కాదండి. సంఘంలో అనేక మంది పెద్దలు అలాగే వెళ్ళారు, వాళ్ళ బిడ్డలు ఎంతోమందిని తీసుకొచ్చారు. దేవుడు కృప బట్టి ఈరోజు వారు నిజమైన వాక్యాలే నిలబడ్డారు. వారి కారణం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఏమంటే, నా బిడ్డ ఐగుప్తులో విడిచిపెట్టబడే అవకాశమే లేదు, కానీ నేను ఎటువంటి అనుభవం ఉన్నదో నా కుమారుడు కూడా అదే అనుభవం వచ్చి తీరాలి. ఎంతమంది ఇక్కడ మోషేలు ఉన్నారు ఇక్కడ? అయ్యా మేము ఆఖరికి డెక్క కూడా వదిలిపెట్టాలని కోరట్లేదు అయ్యా. ఎంతమంది సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుతున్నారండి? సంపూర్ణమైన ఆరోగ్యాన్ని. దైవం అన్నది అనుకోండి, గురువారం పొద్దున వస్తుందంటే నో ప్రాబ్లం. గురువారం పొద్దున వస్తే గురువారం మధ్యాహ్నం కదా దేవుడు తగ్గించేయగలడు. మళ్ళీ నేను తిరిగి సాక్ష్యం చెప్తాను సంఘంలో. ఎంతమంది ముఖాముఖిగా దైవంతో నిలబడడానికి? పరిస్థితి ఏదైనా ఎంతమందికి నిలబడాలని ఉన్నది? ఈజీనా కష్టమా? పోరాడాలి. పోరాడితే నీది నీకు వచ్చేస్తుంది, పోరాడితే నాది నాకు వచ్చేస్తుంది. మీరు ఎలా పోరాడాలి? వాళ్ళని పట్టుకొని మొత్తం వాయించేసి ఇటు వాయించేసి ఎగిరేసేసి మంచమే కొట్టేసి అలా ఎన్నడూ నువ్వు కుమార్తె నువ్వు పోగొట్టుకోలేవు, తిరిగి పొందుకోలేవు. కానీ ఒకటే, మనం చెప్తే మారిపోతారా? మనం మాట్లాడితే మారిపోతే ఈ సమస్యలు ఎందుకండి? మాట్లాడితే మారు, దేవుడే మార్చాలి ఆ హృదయాన్ని. ఎలా ప్రేమగా వ్యవహరించాలో దేవుడే తెలియజేయాలి మనకి. ఎంతమంది ఇష్టపడుతున్నారు నాతో పాటు? ఇప్పుడు అడగచ్చురా, దావీదులాగా మనం కూడా వెళ్ళి సమస్తంతో ఆయనకు రావాలని కోరుతున్నారా? ఆమె ఒకసారి చదువుతామండి. ఒక చిన్న ప్రశ్న కూడా అడుగుతాను, అడిగేది చూద్దాం సమయాన్ని బట్టి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం అయిపోయినదాన్ని ముగించేస్తున్నాను సమయం. ఒక్క వచనం చూద్దాం. 30వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దామండి. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి, గొప్పదేమి, ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చదవం బ్రదర్. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ. ఏంటి అండి ఇది? వింటే మీకు ఏమన్నా గుర్తొస్తుందా లేఖనాల్లో? అమాలేకీయుల గొర్రెల గురించి దేవుడు ఎవరినన్నా శపించాడా? ఎవరికన్నా జ్ఞాపకం రావట్లేదా? ఇదే అమాలేకీయుల గొర్రెల గురించి దేవుడు సౌలుకి చెప్పాడు. ఏమనంటే, సౌలు నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు చివరి అవకాశం ఇప్పటికన్నా ఇను, అమాలేకీయులు అందరినీ చంపేయి, వాళ్ళ రాజుని చంపేయి, పిల్లల్ని చంపేయి, పెద్దోళ్ళని చంపేయి, ఆఖరికి వాళ్ళ యొక్క గొర్రెలను కూడా చంపేయి అని చెప్పాడు దేవుడు. అవునా కదండి? సంప్రందికే కదా దేవుడు మళ్ళీ సౌలు దగ్గర లెక్కడిగాడు, సమూయేలుని పంపించి. సౌలు అంటాడు ఏమనంటే, సమూయేలు వచ్చి, ఏదేంటి దేవుడు యొక్క ఇష్టం చేశామంటే, నేను దేవుని యొక్క ఇష్టాన్ని పరిపూర్ణంగా చేశాను, నాకు వినబడుతున్న రంకెలేంటి, నాకు వినబడుతున్న గొర్రెల శబ్దాలేంటి అని. కానీ ఈ స్థలంలో చూడండి, ఇదే దావీదు వెళ్ళినప్పుడు అదే అమాలేకుల గొర్రెల్ని తిరిగి దేవుడు దోపుడు సొమ్ముగా ఇచ్చాడు. ఎట్లా కుదురుద్ది అంటారు అది? పైగా తీసుకొని ఏం చేస్తున్నాడంటే, ఎన్నో నీ జీవితంలో నా జీవితంలో 2 రకాలు జరుగుతాయి. ఎప్పుడైతే దావీదు ఇలా తిరిగి వస్తున్నాడో వాళ్ళందరూ అన్నారే, ఆస్తంతా ఈ గొర్రెలు, ఒంటలు, మిగతా అవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మన సైనికులు. కానీ అమాలేకీయుల దగ్గర నుండి తెచ్చిన ఈ గొర్రెలు, ఎడ్లను మాటికి ముందుకు తోలుకొని అంటున్నారు, ఇవి మాత్రం దావీదు యొక్క స్వాస్థ్యం, ఇది మాత్రం దావీదు యొక్క వంతు, ఇది మాత్రం దేవుడు దావీదుకి ఇచ్చిన కార్యం. ఇది ఎవరండి అనింది? ఒకప్పుడు రాళ్లతో కొడతామన్న వాళ్ళే దేవుడు ఎలా మార్చాడంటే వాళ్ళ నోరు, దేవుడు దావీదుతో ఉన్నాడు, దేవుడు దావీదుతో ఉన్నాడు, దేవుని యొక్క శక్తి దావీదునితో ఉన్నది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిన్ను దూషించిన వారే నిన్ను తిరిగి మళ్ళీ వారు పొగడేట్లు చేయగలడండి దేవుడు. ఇదే దావీదు మీద రాలేసి కొడతామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే రాలేసి కొడతామన్నట్లు. అయ్యో, ఈ దావీదుతోనే దేవుడు నిలిచున్నాడు ఇంకా అని. ఎంతమందికి బాగున్నదండి? అయితే పైగా చూడండి, ఈ గొర్రెల్ని తీసుకొచ్చి దావీదు ఏం చేశాడు? తన కొరకు వాడుకోవాలి. ఈ గొర్రెలన్నిటినీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి 26, 27, 28 ఆ వచనం, 26వ వచనం చూద్దాం. దావీదు సిక్లగు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు
ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా. దావీదు గొర్రెలు మేకలే ఇచ్చాడేమో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకం నుండి ఈవులు మనకు అనుగ్రహించాడండి. ఆయన ఎంతమంది ఆత్మఫలాలు కోరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది కృపావరాలు ఆశించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మను ఆశించే వాళ్ళు ఉన్నారు. మనం ఎలా ఆయన యుద్ధం చేసి మనకి ఇచ్చాడండి వీటన్నిటిని. ఎంతమంది పొందుకొని మనం చెప్పచ్చా, యెహోవా నీ నామమునకు స్తుతి కలుగును గాక, వీటి వేటికి మేము అర్హులము కాదయ్యా, కానీ మా ముందు సైన్యాధిపతిగా నీవు వెళ్ళావు. అయితే చూడండి తిరిగి ఎందుకని ఇచ్చాడు మళ్ళీ యూదా ప్రజలకి వీరికంటే, వాస్తవానికి మనం అనుకున్నట్టు ఆ గొర్రెలు అవన్నీ సొంతగా అమాలేకుల గొర్రెలు కాదు, కానీ ఈ అమాలేకీయులు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేసే మునుపుగా వీరు ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళి అక్కడ యుద్ధం చేశారు. యూదా కొన్ని ఇశ్రాయేల్ ప్రాంతాలకి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి, కారణం ఏంటంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు గుర్రాలతో వెళ్తారా? అదేంటండి యుద్ధానికి వెళ్ళేవారు దేని మీద వెళ్తారు? గుర్రాల మీద వెళ్తారా? వెళ్ళరా అండి? ఒంటెల మీద వెళ్తారా? ఏనుగుల మీద వెళ్తారా? కానీ గొర్రెల మీద ఎవరిని వెళ్తారా? గొర్రెలు తీసుకొని ఎవరిని వెళ్తారు యుద్ధానికి? వాస్తవానికి ఇది వారు పెంచుకున్న గొర్రెలు కావు, ఇవి దోపుడు సొమ్ముగా వేరొకళ్ళ మీద పడి కొల్లగొట్టుకొని తీసుకొచ్చిన సొమ్ము అది. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే యూదా ప్రజలకి ఇచ్చేటప్పుడు, అయ్యా ఫిలిస్తీన్ల దగ్గర నుండి కూడా ఉన్నాయి, కేవలం నా ఆస్తి ఒక్కటే మాత్రం కాదు, దేవుడు మీరు పోగొట్టుకున్న దేవుడు నాకు ఇచ్చాడు కనుక మళ్ళీ తిరిగి గిఫ్ట్లు పంపిస్తున్నాడంట. ఇది ఎలా ఉన్నదంటే సంసోన్ ఎప్పుడైతే సింహాన్ని చంపేస్తాడో అక్కడ మళ్ళా తేనె పట్టినప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే నిదానంగా తర్వాత వెళ్ళినప్పుడు తేనెను తింటూ ఉంటాడు. అదేమంటే ప్రవక్త ఏమంటాడంటే, ఒకప్పుడు నీ పాత జీవితంలో ఏమైతే అడ్డుబండలుగా నువ్వు చంపలేవు అనుకున్న శత్రువుని కళ్ళ ముందు ఉంటాడో, కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని జయించగలుగుతావో నీ జీవితంలో తీపి జ్ఞాపకాలు, తీపి సాక్ష్యాలు నీ జీవితంలో ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే తన తల్లిదండ్రులకి ఇచ్చినట్టు ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, బ్రదర్ మీరు తీసుకోండి, బ్రదర్ మీరు తీసుకోండి, బ్రదర్ మీరు తీసుకోండి. ఈరోజు మనం కూడా సాక్ష్యం చెప్పగలమా? దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు, ఆయన దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఓ సహోదరి దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నా పట్ల కాదు నీ పట్ల కూడా నెరవేర్చగలడు దేవుడు అని ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? తిరిగి సమస్తంతో వద్దామా? మన కుమారులు తీసుకొని వచ్చుకుందామా? మన కుమార్తెలు తీసుకొని వద్దామా? మా నోరు సైలెంట్గా ఉండకుండా బలి అర్పించేటప్పుడు నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నేను కేవలం ఆరాధన స్థలానికి రావడం కాదు, కానీ నా మందలు కూడా తీసుకొని రావాలని కోరుతున్నానయ్యా. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడు, ఎంతమంది ఆయన స్తుతించడానికి ఇష్టపడుతున్నారు? ఓ దయ్యమా, మా మందలు మాతోనే ఉన్నాయి, మేము ఎలా ఆరాధించాలని ఇంకా మాకు నేర్పుతూనే ఉన్నాడు ఆయన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి మనం. దేవుడి కొద్ది వాక్యాన్ని ఆయన దీవించిన గాక. దయచేసి అందరు లేచి నిలబడతామండి. ఆనందశీలముతో నింపి నీ నీడలో నన్ను దాచితివా. ఆనందశీలముతో నింపి నీ నీడలో నన్ను దాచితివా. యేసయ్యా నా తాగు చోటు నీవే అయ్యా. 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 నా ఆశ్రయపురమైన యేసయ్యా నా దాగు చోటు నీవే అయ్యా. నా ఆశ్రయపురమైన యేసయ్యా నా దాగు చోటు నీవే అయ్యా. యోములో నిన్ను చూడాలని నా ప్రాణము నీకై తప్పించెను. యోములో నిన్ను చూడాలని నా ప్రాణము నీకై తప్పించెను. నీ దర్శనమును నేను చూడాలని నీ దర్శనమును నేను చూడాలని ఆస్తుని
ఆస్తుని చెప్తున్నాను యేసయ్యా నా తాగు చోటు నీవేనయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరం అండి. నా తాగు చోటు నీవేనయ్యా యేసయ్యా నా తాగు చోటు నీవేనయ్యా యేసయ్యా నా తాగు చోటు నీవేనయ్యా నా ఆశ్రయమైన యేసయ్యా నా తాగు చోటు నీవేనయ్యా నా ఆశ్రయమైన యేసయ్యా నా తాగు చోటు నీవేనయ్యా నా దాగు చోటు నీవేనయ్యా. దేవా స్తోత్రం. తండ్రి, మా హృదయాలు మీకు అర్పిస్తూ ఈ స్థలంలో నిలబడి ఉన్నామయ్యా. నీ లేఖనంలో మీరు ఇప్పటి వరకు వినియుండగా తండ్రి, మరి దావీదు ఎప్పుడైతే నీ యొద్ద విచారణ చేస్తూ ఉండినాడో, నువ్వు అతను విచారణ చేసినప్పుడు తండ్రి అతనికి నువ్వు జవాబిచ్చినట్లుగా మీ వాక్యాల్లో చూస్తున్నాం. అదే బైబిల్ గ్రంథములో తండ్రి, అదే పరిశుద్ధ గ్రంథములోనైనా కొంత ముందుగా సౌలును చూస్తూ ఉంటే అతను ఎంతో వెతుకులాడుతూ ఉండి ఉన్నాడు. ప్రభువా, కలలో వెతికాడయ్యా నీ గూర్చి, కానీ కల్లో నువ్వు దర్శనం ఇవ్వలేదు తండ్రి. ప్రవక్తలను అడుగుతూ ఉండి ఉన్నాడయ్యా, కానీ ప్రవక్తల ద్వారా నువ్వు మాట్లాడలేదయ్యా. ఊరిము తుమ్ము దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా, కానీ అక్కడ కూడా అతను ఏ విధమైన జవాబు పొందలేని స్థితిలో ఉన్నాడు. అయ్యా, అల్పులుగా ఈ స్థలంలో నిలబడి ఉన్నామయ్యా. మేము ఎటువంటి స్థితిలో ఉన్నా తండ్రి, మాకు ఓర్పును తండ్రి, మాకు ఆదరణని తండ్రి, మాకు ధైర్యమును ప్రభువా, మాకు బలమునిచ్చేది నీ మాట అయ్యుండి ఉన్నది ప్రభు. అదే మాట కానీ మాకు కరువు అయితే తండ్రి, అదే మాట కానీ దొరకకపోతే ప్రభువా, అదే వాక్కు మా యుద్ధకి రాకపోతే తండ్రి, మా జీవితంలో తల్లడిల్లిపోవును ప్రభువా. మేము ఆశీర్వాదంలో ఉన్నా మాకు మీ మాట అవసరమయ్యా. మేము పొరపాట్లో ఉన్నా మాకు మీ మాట అవసరమయ్యా. మేము శిక్షలో ఉన్నా మాకు మీ మాట అవసరమయ్యా. మేము అన్నీ కలిగి ఉన్నా మాకు మీ మాట అవసరమయ్యా. ఏమీ లేకపోయినా మాకు మీ మాట అవసరమయ్యా. ఏది ఉన్నా లేకపోయినా మీ మాట మాతో ఉండాలని మేము కోరుచూ ఉండి ఉన్నామయ్యా. కానీ సౌలు జీవితంలో ఏదైతే పెద్ద పొరపాటు జరిగి ఉన్నదో అది మా జీవితంలో జరగకుండా దయ చూపించండి. ఏ తండ్రి మరి ఎవరైతే ఆ ఎఫోదుని ధరించిన తండ్రి, మరి యాజకులు వారి మధ్యలో ఉండి ఉన్నారో తండ్రి, తన సొంత ఆలోచన నెరవేర్చుకున్నట్టుకు ప్రభు, తన సొంత ప్రతీకారాన్ని నెరవేర్చుకోవడానికి అక్కడ ఉన్న యాజకులను సంహరించినప్పుడు తండ్రి, ఎవరి ద్వారా నువ్వు మాట్లాడుచూ ఉండి ఉన్నావో నాయనా, వారి తలలే తెగనరుకుచూ ఉండి ఉండగా తండ్రి, నువ్వు సౌలు జీవితంలో ఎంతో నిశ్శబ్దమై ఉండి ఉన్నావయ్యా. కానీ ఎవరైతే ఎఫోదును పట్టుకొని అప్పటి వరకు సౌలు పక్షాన్ని నిలబడి ఉన్నారో, అప్పటి వరకు సౌలుతో పాటు ఆ దేశంలో ఉన్నారో, అదే అభ్యతార ఎఫోదును పట్టుకొని పరుగులెడుచు కేవలం తన జీవితాన్ని కాపాడుకోవడమే కాదు కానీ వెనుకని యొక్క ఉద్దేశం ఉండి ఉన్నది ప్రభు. ఏ ఎఫోదు దగ్గర సౌలు వెతుకగా ప్రభువా, ఇంతకుముందు తండ్రి వెతికే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నాడో, ఏది తను నిర్లక్ష్యం చేసి ఉన్నాడో ప్రభు, అభ్యతార ద్వారా అదే ఎఫోదును తిరిగి దావీదు వద్దకు తెచ్చి ఉండినావయ్యా. నిజమే తండ్రి, ఒకరు దూరం వెళ్తూ ఉండి ఉండగా, కానీ ఇదే సంఘంలో ఒకరు దగ్గరగా వచ్చేవారు ఉందరు కనుక మేము ఎల్లప్పుడూ నీకు దగ్గరగా రావాలని కోరుచున్నామయ్యా. నువ్వు మాకు అందుబాటులో ఉన్నప్పుడు తండ్రి, సౌలు వలె మేము నిర్లక్ష్యం చేయకుండానట్లు ఎఫోదు అతని పక్షమున ఉండి ఉన్నదయ్యా. ప్రవక్తలు ఒకప్పుడు అతని పక్షాన ఉండి ఉన్నారయ్యా. అయ్యా, కళల ద్వారా తండ్రి నువ్వు మాట్లాడగలిగిన అవకాశం ఉన్నదయ్యా. కానీ తన చేతులతో తండ్రి వాటిని ఎలా చిదిపివేసి ఉన్నాడో, యాజకులను సంహరించడం సామాన్యమైన మాట కాదు కదా తండ్రి. కానీ వారిని చంపినప్పుడు ఏ ఎఫోదు వారి మధ్యలో ఉండాలో అదే ఎఫోదును పట్టుకొని అభ్యతారు పరిగెలెట్టి ప్రభు, మరి నీ మాట చొప్పున తండ్రి, నీ యొక్క నడిపింపు చొప్పున దావీదు వద్దకు వెళ్ళి ఉండగా ఇక నీ మాటకు కొదువు లేదు కానీ తండ్రి, దావీదు అడిగినప్పుడల్లా నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా. మేము అడుగుతూ ఉండి ఉన్నామయ్యా, ప్రతిసారి మాతో మాట్లాడండి అయ్యా.
వచ్చినప్పుడల్లా మాతో మాట్లాడండి అయ్యా. మా మార్గ మధ్యలో మాతో మాట్లాడండి అయ్యా. మా ఉద్యోగ స్థలాల్లో మాతో మాట్లాడండి అయ్యా. ఇబ్బందులు మా ముందున్నప్పుడు మాతో మాట్లాడండి అయ్యా. శత్రువు మాకు సవాలు చేయనప్పుడు మీరు మాతో మాట్లాడండి అయ్యా. వ్యాధులు మమ్మల్ని ఏలుబడి చేయనప్పుడు మాట్లాడండి అయ్యా. నీ మాటలో ఆదరణ ఉన్నది ప్రభువా, నీ మాటలో జీవం ఉన్నదయ్యా, నీ మాటలో శక్తి ఉన్నదయ్యా, నీ మాటలో విమోచన ఉన్నదయ్యా, నీ మాటలో సంపూర్ణంగా సమస్తము ఉన్నాయ్యా. నిన్ను నీ మాటను వేరు చేయలేము కదా తండ్రి. నీ మాట మా యొద్ద ఉండగలిగితే తండ్రి నువ్వు మాతో ఉండినట్లే కనుక ప్రభు దయచేసి మీ మాట ఎల్లప్పుడూ మాకు ఉంచండి అయ్యా. నువ్వు సరిదిద్దినా పర్వాలేదయ్యా, కానీ మీ మాట మాకు అవసరమయ్యా. నువ్వు దీవించినా అయ్యా, మరి దీవించాలనే మేము కోరుచూ ఉండినాం. దయచేసి మీ మాట ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి. మరి ఎవరి ద్వారా నువ్వు మాతో మాట్లాడుచున్నావో, ఏ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుచున్నావో, వేరు వేరుని తండ్రి నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ గాను తండ్రి ఉపకరణములుగా వాడుకొని మాతో మాట్లాడుచూ ఉండినావో, ఆ స్వరాలను ఎన్నడూ మా జీవితంలో మేము అతికి తొక్కకుండానట్లుగా తండ్రి అయా, తొక్కితే వారు నష్టపోరు కానీ తండ్రి, వర్తమానము నష్టపోదు కానీ తండ్రి, పరిశుద్ధ గ్రంథం నష్టపోదు కానీ ప్రభు, ఆ స్వరాన్ని తొక్కితే మా బ్రతుకులు నశించిపోవునయ్యా. కనుక మా జీవితంలో ఎటువంటి కష్టమైనా తండ్రి ఆ స్వరంతో నిలబడే శక్తిని మాకు దయచేయండి అయ్యా, నిలబడే ఓర్పును మాకు దయచేయండి అయ్యా. ఆ దినాన యాజకులతో సౌలు నిలబడి ఉంటే తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చునో ప్రభు, దయచేసి నీ పాదాల దగ్గర ఉన్నామయ్యా. మా మధ్యలో ఏ బిడ్డలు ఏమి పోగొట్టుకుని ఉండినప్పటికీ ఈ సమయమందు సమస్తము తిరిగి సంపాదించుకున్నట్లుగా మీ కనికరాన్ని చూపించండి అయ్యా. శత్రువు గొప్పవాడే, ఆ మాట నిజమే తండ్రి. శత్రువు బలవంతుడే, ఆ మాట నిజమే అయ్యా. శత్రువు పట్టుదల కలిగిన వాడు, ఆ మాట నిజమే అయ్యా. కానీ వాడికన్నా నువ్వు శక్తిమంతుడు అయ్యా, వాడికన్నా నువ్వు బలవంతుడు అయ్యా, వాడికన్నా నువ్వు శక్తిమంతుడు తండ్రి. వాడికన్నా నీకున్న బలము గొప్పదై ఉండినది కనుక మేము నీ పక్షాన్ని నిలబడి అడుగుతూ ఉండినామయ్యా. నీ బిడ్డలు ఎంతమంది అనారోగ్యం చేత ఉండి ఉన్నారు, స్వస్థతను వారికి దయచేయమని అడుగుతూ ఉండినాం అయ్యా. మోషే దగ్గర బేరమాడినట్లుగానే తండ్రి సాతాను మా విషయంలోనైనప్పటికీ, మా బిడ్డల విషయంలోనైనప్పటికీ, మా కుటుంబం విషయంలోనైనప్పటికీ, మా భర్త విషయంలోనైనప్పటికీ, మా భార్య విషయంలోనైనప్పటికీ, వాడు ఏ విషయంలోనైనా మమ్మల్ని బేరం అడిగినా తండ్రి మేము దేనికి ఒప్పకొనుకుంటున్నట్లుగా తండ్రి, ఏది జరిగినా వాక్యం పక్షాన మేము నిలబడినట్లుగా సంపూర్ణంగా మేము పొందినట్లుగా తండ్రి దయచేసి ఎల్లప్పుడు మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ సమయం ముందు ఉంచిన కొద్ది లేఖనాలను బట్టి నీకు వందనాలయ్యా. మరలా మేమందరము చేరి ప్రార్థించినంత వరకు మీ కృపా సమాధానం మాకు తోడుగా ఉంచండి. నీ బిడ్డలు తిరుగు ప్రయాణం చేర్చి ఉండిగా ఎక్కడే విధమైన ఆపదన తొలగించండి అయ్యా. చుట్టూ మీ దేవదూతల కాపుదలను ఉంచండి, చుట్టూ మీ సన్నిధిని ఉంచండి తండ్రి అయ్యా. మరి ఏ క్షణాన్ని నువ్వు రానైనావు మేము ఎరుగము కనుక తండ్రి, లోకంలోని ఏ కార్యముల వల్ల మేము మొత్తం కాకుండానట్లుగా తండ్రి దయచేసి వాక్యం చేత ఎల్లప్పుడూ మా హృదయాలు రేపమని మేము అడుగుతూ ఉండినాం. ఒకప్పుడు సదానితో మేము జీవించాలని కోరుతూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మోషేకి తోడై ఉండినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కనికరం దావీదుకు తోడై ఉన్నట్లుగా మనందరికీ దేవుని యొక్క వాత్సల్యత తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.